ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకి జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనము మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లో 51వ రోజు క్లాస్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనకు సుజిత మేడం గారు ధ్యానం యొక్క ఉపయోగాలు అంటే ప్రయోజనాలు ఏమేమి ఉంటాయి, ధ్యానం చేస్తే లాభాలు ఏంటి అనే విషయం తెలియజేస్తారండి. దానికంటే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనం ఇచ్చే వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్లోకి వెళ్ళాలి. లైక్, కామెంట్, షేర్ చేయాలండి. ప్రతి ఒక్కరూ కూడా రోజు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఈ వీడియోస్ షేర్ చేయాలి, లైక్ చేయాలి, అలాగే కామెంట్ చేయాలి. ఇప్పుడు ఆ మాస్టర్స్ క్లాస్కి వస్తూ ఉంటారు కదండి, వాళ్ళందరూ వచ్చి ఆ పేపర్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని కష్టపడి రోజంతా వాళ్ళు ఆ క్లాస్ చెప్పాలంటే అంత ఈజీ అవ్వదు. ఆ మొత్తము రీసెర్చ్ చేసుకుంటారు. నిన్న సార్ లలిత సహస్రనామాల గురించి ఒక్కొక్క చక్రం గురించి ఎంత రీసెర్చ్ చేశారు ఆయన. ఆ మణిపూరక చక్రం గురించి ఎంత చెప్పారు, ఎంతసేపు చెప్పారు అంటే అది ఊరికే రాదు ఆ సబ్జెక్టు. వాళ్ళు దాన్ని ఎంతసేపు రీసెర్చ్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుంటే తప్ప రాదు. వాళ్ళకి ఏం అవసరం అండి అంత తెలియాలి మీకు చెప్పాలి అనడం. కాబట్టి అంత కష్టపడి వాళ్ళు చేస్తూ అన్నప్పుడు సార్ బాగా చెప్పారు అని, మీ క్లాస్ బాగుంది, ఏమైనా డౌట్స్ ఉంటే అడగడం కానీ, లేదు ఏమైనా ఉంటే మీ కామెంట్స్ చెప్పడం కానీ, లైక్, షేర్, ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచడం ఇవన్నీ ఖచ్చితంగా చేయాలండి. మధ్యలో ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తాను, ఆ టైంలో మీరు చేయొచ్చు. అలాగే సిద్ధరబెట్ట అనేది కాన్సెప్ట్ అండి. సిద్ధరబెట్ట బెంగళూరు నియర్ బై కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ సిద్ధరబెట్ట ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చండి. చాలా అద్భుతమైన ప్రోగ్రాము. 2 రోజులు ఉంటుంది. నెక్స్ట్ మంత్ 8, 9 తారీఖుల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. అలాగే కన్నడ 365 డేస్ సెలబ్రేషన్స్ ఉంటాయి. లైవ్ ధ్యానం ఉంటుంది. అలాగే ట్రెక్కింగ్ ఉంటుంది. అద్భుతమైన మాస్టర్స్ రావడం జరుగుతుంది. మాస్టర్స్ ద్వారా జ్ఞాన సందేశం ఉంటుంది. మోస్ట్లీ ప్రతి ఒక్కరూ వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అద్భుతమైన సీనరీస్, గుహలు ఉంటాయంట ఒక 100 దాకా. అక్కడ లోపలంతా తిప్పి చూపించడం జరుగుతుంది. ట్రెక్కింగ్ జరుగుతుంది. భూమితో అనుసంధానం అవుతుంది, ప్రకృతితో అనుసంధానం అవుతుంది. అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి మాస్టర్స్. దానికి కావాల్సిన డీటెయిల్స్ కూడా గ్రూప్లో షేర్ చేయడం జరుగుతోంది సారు. కాబట్టి ఆ వాట్సాప్ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్కి వెళ్తారండి. ఆ గ్రూప్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా మాస్టర్స్? ఓకే. ఇప్పుడు సుజిత మేడం గారి ద్వారా ధ్యానం యొక్క లాభాలు ఏంటి, ధ్యానం అంటే ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందామండి. నమస్తే మేడం, క్లాస్కు స్వాగతం మీకు. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే కుటుంబానికి, తర్వాత మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే హోస్ట్గా వ్యవహరిస్తున్న లలిత మేడం గారికి, ఇందులో ఉన్న జూమ్ సెషన్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఉమ్, మనకేంటంటేనండి, ఆ, చాలా అద్భుతమైన టాపిక్ ఈరోజు. చాలా వినగానే కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేంటంటే మన మనసే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండి. అయితే మన ఆలోచనలే మనకి అడ్డుగోడలుగా ఉంటూ ఉంటాయి. అయితే ఎవరు కూడా అడ్డు పెట్టరు, కానీ మనకి మనమే థాట్స్ వల్లే మనకి ఆ, ఈ ఆలోచనలు అడ్డుగోడలుగా నిలుస్తాయి అన్నమాట. అయితే మరి ధ్యానం చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ అంతా క్లీన్ అయిపోతుందండి. ఫస్ట్ మనం సంపూర్ణ ఎరుకతో ఉంటాం అన్నమాట. అని నో సెకండ్ థాట్స్ ఉండవు, నో సెకండ్ థాట్స్. అయితే ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు
ఈ ధ్యానాన్ని గురించి తెలియజేయడం జరిగిందండి. ఆయన ఏంటంటే ధ్యానమే సర్వరోగ నివారిణి అని తెలియజేయడం జరిగిందండి. అలాగే అన్ని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పారు. అలాగే తోటివారితో కలిసి ధ్యానం చేయడం వల్ల వారిలో కూడా శక్తులు వస్తాయని తెలియజేశారు. పత్రిజీ గారు బోధించే ఈ విషయాలు బోధిస్తూ ఉండేవారు. అలాగే ధ్యానంలో ఏమొస్తుందంటే మనకి జ్ఞాపక శక్తి, అలాగే మనశ్శాంతి వస్తుంది, అలాగే ఆయుష్ పెరుగుతుందని పత్రిజీ గారు తన ప్రసంగాల్లో తెలియజేస్తూ ఉండేవారు అనమాట అండి. ఈ ఆ, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఈయన పిఎస్ఎస్ఎం ఫౌండర్ కదండి. మెడిటేషన్ గురు పిరమిడ్ మెడిటేషన్ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఫౌండేషన్ చేసి ఈ ధ్యానం వల్ల లాభాలు ధ్యానాన్ని చెప్పడం జరిగింది చక్కగా. అయితే ఈ ధ్యానం గురించి మీకు ధ్యానం వల్ల కలిగే లాభాలు చెప్పే ముందు మీకు ఈ చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఏమిటంటేనండి, ఫస్ట్ మన మైండ్ ఏమిటంటుందంటే మనకి మంకీ మైండ్గా ఉంటుంది. దీంట్లో ఏమిటంటే మనకి ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి ధ్యానం తెలీదు, ఏం తెలీదు. దాంట్లో ఎవరెవరు ఏవేవో చెప్పిన బిలీవ్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఎవరెవరి ఒపీనియన్స్ మన మైండ్లోకి ఎక్కించుకొని సైకిల్ ఎక్కడ తొక్కడం అంటే భయం వేస్తుంది, బండి ఎక్కడం అంటే మనకి ఏదో ఒక్కోసారి భయం అనిపిస్తుంది, ఏదో ఇన్సిడెంట్ చూసి మనం భయపడిపోతూ ఉంటాం. అయితే ఇలా మైండ్ని కన్ఫ్యూజ్ చేసి మనం ఏం చేయాలో ఇతరులు కొంతమంది డిసైడ్ చేస్తారు. "ఆ, నువ్వు చేయలేవు, నువ్వు చేయగలవా, అమ్మో అంత పని నువ్వు చేయగలవా, అమ్మో నువ్వు ఫస్ట్ ర్యాంక్ రాగలవా" ఇలాంటివి అంటూ ఉంటారు కదండి. అలాంటివి చేయడం వల్లే మనం అవును కాబోలు అనుకుని మన మైండ్ యాక్సెప్ట్ చేసి ఇంకా మనం ఏం చేయలేకుండా ఉంటాం. అయితే నీకు రాదు, నువ్వు చేయలేదు అని అక్కడే ఆగిపోతే ఇంకా మనం ఎదరికి వెళ్ళలేము, చేయలేము. అలాగే కొంతమంది సినీ హీరోస్ కూడా అమితాబ్ బచ్చన్ గారే ఉన్నారు. ఈ సన్నగా పీలగా ఉంటాడు, ఈయన సినిమాలకు పనికిరా ఉన్నారు, కానీ ఆయన విల్ పవర్తో సాధించుకున్నారు కదండి. అలాగే మనం కూడా మన ఈ మనసుని పక్కకు పెట్టి అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే ధైర్యంగా ముందుకి వెళ్ళవలసిన అవసరం ఉంటుందండి. అయితే దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్. అంటే ఇతరుల ఒపీనియన్స్ మన మైండ్ నుంచి ఫస్ట్ తీసేయాలి. అలాగే మనం ఏం కోరుకుంటున్నామో, మనం ఏం చేయాలనుకుంటున్నామో, మనం ఏం ఇల్లు కట్టుకోవాలను కారు కొనుక్కోవాలనుకుంటున్నామో అన్నీ కూడా మనం ఫస్ట్ దాన్ని ఆమ్, కూడగట్టుకుని శక్తిని అంతటిని అప్పుడు మనం దాన్ని మైండ్ని కంట్రోల్ చేసుకుంటే అన్నీ నెరవేరు దిశగా ముందుకెళ్తాం. అయితే ఆ, ఈ మైండ్ అనేది బాగా జెట్ స్పీడ్లా ఉంటుందండి. కాబట్టి దీన్ని ఏది మైండ్కి ఎక్కిస్తే అదే నిజంగా నెరవేర్చేస్తూ ఉంటుంది. ఇదే కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే పాస్ట్ ఫ్యూచరు ఇవంతా వదిలేసి ఎరుకతో ఉండి ఇప్పుడున్న స్థితిని ఎంజాయ్ చేస్తూ ఉంటే వాటంతట అవే లైఫ్లో ఫోకస్ జరిగి మనకి ముందుకు వెళ్ళగలుగుతాం, అనుకున్నది మనం లైఫ్లో సాధించగలుగుతాం. అయితే ఈ మైండ్ని ఎలా ఫోకస్ చేయాలి అంటే ఫస్ట్ మనం ధ్యానం గురించి తెలుసుకుంటామండి. అయితే మైండ్కి మనం ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ సజెషన్స్ ఇవ్వడం మానేసి చూడండి, చాలా మైండ్ పరుగులు పెడుతూ ఉంటుంది. ఒక చిన్న భయం ఇన్సిడెంట్ మైండ్లోకి స్టార్ట్ అయిందంటే ఇంకా అలా భయపడుతూనే ఉంటుంది మైండ్. కానీ దాన్ని ఎక్కడో అక్కడ స్టాప్ చేయాలి కదండి. అవి మొత్తం ఇవన్నీ ఆపేసుకొని ఫస్ట్ మనం కొంచెం మనల్ని మనం నమ్మాలి ఫస్ట్. దీనికి మనం ఈ ధ్యానం చేయడం కోసం మనం ఏమి రూపాయి ఖర్చు చేయని అవసరం లేదు. మనం ఫస్ట్ పాజిటివ్గా ఉండి ఫస్ట్ నీలోనికి నువ్వు ప్రయాణం చేయాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి. చూడండి, మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, మేము కళ్ళు మూసుకుని కూర్చోవాలా, ఇవన్నీ మా ఇంట్లో కుదరవు, మాకు బోల్డ్ ప్రాబ్లమ్స్, మీకు ఏం తెలుసు, ఇవన్నీ అంటూ ఉంటారు కదండి. కాబట్టి అవన్నీ వదిలిపెట్టండి. వదిలిపెడితేనే కదా మనకి ఫ్రూట్ఫుల్గా మ్, ఒక మంచి పాజిటివ్ థాట్స్ వచ్చి మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఒక అద్భుతం జరగగలుగుతుంది. సో అవన్నీ జరిగితే జరగనివ్వండి, కానీ మీరు మాత్రం అందరి ఒపీనియన్స్ మానేసి మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ అసలు ఈ ధ్యానం అంటే ఏమిటి, ఎలా చేయాలి, దీనికి ఏం అవసరం అనేది తెలుసుకుందామండి. అయితే ధ్యానం అంటే సుభాష్ ఆ, పరమర్షి సుభాష్ పత్రిజీ సార్ చెప్పింది విషయాలే మీకు తెలియజేస్తున్నానండి. ఆయన
అయితే ధ్యానం వల్ల ఫస్ట్ అన్ని లాభాలే. ధ్యానం ఎక్కడ ఉంటుందో ఆయుష్ కూడా ఉంటుంది. అలాగే ధ్యానం చేస్తూ ఉంటే మనకి ముసలితనం అనేది ఉండదు. అంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి ముసలితనం అనేది రాదు. అలాగే ముసలి వాళ్ళకి ఆయుష్, పెద్దవాళ్ళకి ముసలితనంలో ఉన్న వాళ్ళకైతే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ధ్యానం వల్ల ముసలితనం అనేది మన ఆధీనంలో ఉంటుంది. అలాగే ఉత్తేజంగా ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉండగలుగుతాం. అలాగే ఎప్పుడు శక్తివంతంగా, ఉత్తేజంగా ఉండగలుగుతాం. అలాగే మన చెడు కర్మలు ఫలితాలన్నీ కూడా పోతూ ఉంటాయి. ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మలు చేసుకుంటూ ఉంటాం. అవి జ్ఞానం తెలిసే కొద్దీ మనకి అవగతం అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం తొలగించుకోగలుగుతాం. ఎలా మరి? ఎలా చెడు కర్మలు ఎలా పోతూ ఉంటాయి? అదే కాస్మిక్ ఎనర్జీ ఎవరికి వారే తీసుకుంటూ ఉంటారు. మామూలుగా మనం నడుస్తున్న, కూర్చుని, మామూలుగా పడుకున్నా తీసుకుంటాం. కానీ ధ్యానం చేస్తేనే రోగాలన్నీ కూడా నశించిపోతాయి. విశేషంగా మనకి కాస్మిక్ ఎనర్జీ పవర్ మన బాడీలోకి బ్లాకేజెస్ అన్నీ రిలీజ్ అయిపోయి మనకి కంప్లీట్గా మనం చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయి మనకి యాక్టివ్నెస్ అంతా వస్తుంది. చూడండి, బ్లాక్ మ్యాజిక్ అంటారు. వాళ్ళకి తీసేశారు అంటారు. అంటే వాళ్ళు ఏంటి అలా ఏంటి చెడంతా తీసేశారు కాబట్టి మళ్ళీ నార్మల్గా అయిపోయారు, మాకంతా బాగా అయిపోయింది అంటారు. అలాగే మనలో చెడు కర్మ ఫలితాలు కూడా అలాగే ఈ ఈ కాస్మిక్ ఎనర్జీ ఎఫెక్ట్ వల్ల మొత్తం అంతా కూడా తీసివేయబడుతుంది అన్నమాట. అయితే ఇంకా ఏం చెప్పారంటే అండి, నో డాక్టర్స్, అలాగే నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్ అని చెప్పారు. అంటే ఓన్లీ మెడిటేషన్ చేయడం వల్లే మనకి శరీరంలో రోగాలన్నీ కూడా, పెద్ద పెద్ద క్యాన్సర్లు, తలనొప్పి అన్నీ కూడా మనకి క్యూర్ చేయబడతాయి. మెడిసిన్ వేసుకుంటారు, అప్పటికప్పుడే ప్రభావం ఉంటుంది దాన్ని. కానీ ఈ మెడిటేషన్ వల్ల మనకి శరీరంలో మొత్తం శరీర కణాలన్నీ కూడా పూర్తిగా ఆరోగ్యవంతంగా మారుతాయి. ఇది ఓన్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారానే మనం ఉద్ధరించుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం ఫస్ట్. ఎవరి అనుభవాలు ఎవరికి ఒకేలా ఉండవు కాబట్టి ఎవరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. దీనివలన మనకి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం, అలాగే ముసలితనం రాకుండా ఉంటుంది. అలాగే చెడు కర్మ ఫలితాలు కూడా పోతాయి. అలాగే మంచి కర్మలు చేసాం అనుకోండి, మంచి కర్మలే ఉంటాయి. చెడు కర్మలు చేస్తే చెడు కర్మ ఫలితాలే వస్తూ ఉంటాయి. అలాగే చెడు కర్మ అంటే ఏమిటంటే మనం మాంసాహారాన్ని భుజించడం కూడా చెడు కర్మ కిందకే వస్తుంది. అది తీవ్రమైన హింసా ప్రవృత్తి కిందే లెక్క. అంటే దాన్ని ఒక మూగజీవ ప్రాణిని, ప్రకృతి ధర్మం ప్రకారం నివసించే ఒక జీవిని కోసుకొని తినేయడం ఎంతవరకు కరెక్ట్? దానికి ప్రాణం ఉంటుంది కదా. కాకపోతే మాంసాహారులు ఈ ధ్యానం వల్ల శాకాహారులను చేస్తుంది. చూడండి, మాంసాహారిగా తింటూ ఉంటాం, కొన్నాళ్ళకి ధ్యానం చేయగా చేయగా కంటిన్యూస్గా ఇంకా మనకి నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు, తినాలనిపించిన ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఈవెన్ ఎగ్ కూడా నాకు 2 years నుంచి తినడం చేయడం లేదండి. అంటే నా అంతటా నాకే నేనే సొంతంగా, మళ్ళీ మన శరీరాన్ని కష్టపెట్టి మనం చేయకూడదు కాబట్టి మనంతటా మనమే ఈ మార్గం ద్వారా మనం పోగొట్టుకోగలుగుతాం. ఎవరో బలవంతంగా చెప్పారని మానకూడదు. అలాగే శాకాహారులు కూడా శ్వాసాహారులుగా మారుస్తుంది. అంటే మాంసాహారులు శాకాహారులుగా మారుస్తుంది, శాకాహారిని మళ్ళా శ్వాసాహారిగా మారుస్తుంది. అంటే సాత్విక కర్మల్ని ధ్యానంలో చేయిస్తుంది అనమాట. అలాగే చెడు అలవాట్లు కూడా పోతాయి. అలాగే ధ్యానం అనేది సర్వరోగ నివారణగా చెప్పబడిందండి. విద్యార్థులకి అయితే తప్పనిసరిగా ధ్యానం చేయవలసిందే. 5 years నుండి కూడా చేస్తే ఇంకా మంచిది.
ఎందుకంటే వాళ్ళకి మనసు ఇంకా ఎక్కువ శూన్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ఆలోచనలు ఉండవు కాబట్టి యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా చాలా చక్కగా మంచి విద్యావంతులుగా మంచి గ్రేట్ మాస్టర్గా రూపొందుతారండి. అయితే విద్యార్థులకి ఎందుకు కావాలి అంటే ఏది చదివినా సరే ఏకాగ్రత జ్ఞాపక శక్తి కలిగి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ, మనసు శూన్యం అవుతుంది. అలాగే మనశ్శాంతిగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎవరైనా మనల్ని కోప్పడినా మనం ఎవరి మీద కోప్పడినా ఫస్ట్ మనశ్శాంతి కోల్పోతాం. చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి. వెంటనే 2 నిమిషాల శ్వాస మీద ధ్యాస పెట్టగానే మనకి మనశ్శాంతి వెంటనే వచ్చేస్తుంది. అలాగే ధ్యాన అభ్యాసనం ద్వారానే అభ్యాసము కూసు విద్య అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి. అలా చేయగా చేయగా మనకి మనశ్శాంతి వస్తూ ఉంటుంది. మనశ్శాంతి వస్తే కావాల్సినంత శక్తి మనకి ఎనర్జీ వస్తుంది. మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం. మార్నింగ్ వెళ్ళి జాబ్ చేసుకుని ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇంట్లో పని చేసుకునేటప్పటికి నీరసం వచ్చేస్తుంది కదండి. కానీ ఈ ధ్యానం వల్ల 5 నిమిషాలు తలుచుకోగానే మనకి ఎనర్జీ వస్తుంది, ఫ్లో అవుతుంది. అలాగే దూర శ్రవణం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎలా దూర శ్రవణం అంటే మనకి ఎవరు చెప్పనవసరం లేదు. మనం సజెషన్ అడుగుతాం కదండి ఎవరినైనా, ఏమని కొంచెం ఇది ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, లేదంటే వ్యాపారస్తులైతే నేను ఏ వ్యాపారం చేయాలి, ఏ ప్రదేశంలో వ్యాపారం చేయాలి, ఏ ఊర్లో చేస్తే బాగుంటుంది అని ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. అలాగే మనం ఏ పంట పొలంలో ఏ పంట వేయాలని రైతు ఆలోచిస్తారు. కాబట్టి ధ్యానంలో కూర్చుని ఒక ప్రశ్న వేసుకొని ఫస్ట్ ఒక అరగంట సేపు మనం ధ్యాన స్థితిలో కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రశ్న వేసుకుని కూర్చున్నట్టయితే మనకే ఏం చేయాలి, ఫలానా ఊరు విశాఖపట్నం లేదా విజయవాడ ఏదో ఒక లోన నుండి జవాబు మనకి వస్తుంది. అంటే మనకి ఎవరు కూడా సజెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మనకు మనమే తెలుసుకుంటాం ఆత్మజ్ఞానం ద్వారా. అంటే ధ్యానం ఆత్మ కోసమే కాకుండా ఇహ పరలోకంలో కూడా విషయ నిర్దేశనం చేస్తుంది. అంటే ప్రాపంచిక విషయాల కోసం కూడా ధ్యానం చేయవలసి ఉంటుంది. చూడండి, ఏదైనా ఆత్మ ప్రయాణం చేసి ఆ పరలోకాలనికి చేరి అక్కడ సంతోషంగా ఉండడం కోసం మనం ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేస్తున్నాము అని తెలుసుకుంటాం. కానీ ప్రాపంచిక విషయంలో ప్రతిదీ కూడా ఆ, ఆ, చూడండి, కొంతమంది ముసలి వాళ్ళే చేస్తారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళే బాగా పెద్దవాళ్ళే చెయ్యాలి ధ్యానం అని అంటూ ఉంటారు. అవన్నీ కాదండి. ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే 5 ఇయర్స్ నుండి ఇంకా మంచిది. అయితే ప్రతి మనిషి కూడా ధ్యానంలోకి వచ్చి ప్రతి మనిషి రావాల్సిందే అని పత్రిజీ సారు మరీ మరీ చెప్పడం జరిగిందండి. అయితే ఎలా మన ప్రాపంచిక విషయాల్లోకి చేస్తామంటే ఎగ్జామ్స్, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్లోకి వెళ్ళినప్పుడు ఒక చాప్టర్ నుండి కొన్ని ప్రశ్నలు చదువుకుని వెళ్తూ ఉంటాం, కొన్ని టాపిక్స్ కొన్ని క్వశ్చన్స్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆ ప్రశ్నకి ఈ జవాబులు చదువుకుని వెళ్ళాను, నేను టాపిక్స్ కవర్ చేసుకుని వెళ్ళాను అని మీరు ధ్యానంలో కూర్చుని ఉంటే మళ్ళీ అవే మనకి ప్రశ్నలు అక్కడ కనిపిస్తాయి. వెంటనే అమ్మయ్య మనకు వచ్చిన ప్రశ్న రాసిందని మనం ఏపీఆర్ చేయగలుగుతాం. సో అలాగే ఇంటర్వ్యూకి వెళ్తాం, ఆయన ఏమో క్వశ్చన్స్ అడుగుతాడు అని మనం ఆ, ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళతాం ధ్యానంలో కూర్చుని. ఎలా అంటేనండి, రోజుకి ఒక 5 నిమిషాలు కూర్చొని ఈరోజు చాలామంది మా అమ్మ నాన్న నన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదు, అందుకని నాకు మంచి కంపెనీలో జాబ్ రాలేదు అని తిట్టుకుంటూ కూర్చుని ఏమీ ఇంప్రూవ్ చేసుకోకుండా ఇంకా మళ్ళీ అదే నా కర్మాన్ని తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది యంగర్స్. ఇంజనీరింగ్ చదివాను నాకు జాబ్ రాలేదు, చాలామంది దేశంలో ఇంజనీరింగ్ చదివారు జాబ్ రావటం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు అనవసరంగా దీన్ని టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే యాక్చువల్గా మనకి రోజుకు ఒక 5 నిమిషాలు కూర్చొని నేను ఇలా ధ్యానం ఆ, ఏం 5 నిమిషాలు చక్కగా మంచి కాలేజీలో సీట్ వచ్చినట్టు, అలా వాళ్ళు గనక అన్నిట్లో ముందుంటున్నట్టు వాళ్ళు గనక దీనికి ఊహాదర్శనం చేసుకుంటే గనక అది ఒక నెల రోజులు చేసేటప్పటికి వాళ్ళకి అది నిజమవుతుందన్నమాట.
అంటే ఎలా అంటే దీంట్లో కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటాయి కదండి. ఇది ఏదైతే కాన్షియస్ మైండో దాన్ని మనం ఒక 10% యూజ్ చేసుకుంటాం. అదే రోజుకు ఒక 14 నిమిషాలు కూర్చొని గనక ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మన కాన్షియస్ 10% యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ, అదే గనక 90% ఈ సబ్ కాన్షియస్ మైండ్ని బయటికి తీసుకొస్తే గనక అంతఃచేతన మనసులోకి ప్రింట్ చేయగలిగితే గనక ఇవి ఇంకా మనకి మంచి ప్రయోజనాలు వచ్చి వాళ్ళకి అనుకున్నవి జరుగుతాయి అన్నమాట అండి. ఒక 14 మినిట్స్, ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలా కూర్చుని వాళ్ళు గనక దీన్ని ప్రాక్టీస్ చేయగలిగితే అది ఆ, ధ్యానంలో కూర్చుని మ్, ఇలాగ కొంతమంది మ్, ఆ, పని వాళ్ళ చేత పని చేయించుకోవాలన్నా కూడా డైరెక్ట్గా చెబితే ఇంత డబ్బులు ఇస్తాము అంటే వాళ్ళు వినరు. మరి అలాంటి వాళ్ళ చేత వాళ్ళని మనం కసరో ఏం చేసో మనం చేయలేము. ఎంత డబ్బు ఇచ్చినా కొంతమంది చేయలేరు. అయితే వాళ్ళ చేత కూడా మనం పని చేయించుకోవచ్చు. ఎలా అంటే ఈ ధ్యానంలో చక్కగా పని చేస్తారు అని చెప్పి వాళ్ళు ఊహాదర్శనం చేసుకుంటే ఈరోజు నా దగ్గర చేసే పని వాళ్ళందరూ చక్కగా పని చేస్తారు అని వాళ్ళు మనసులో ఉంటే గనక అవతల వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళ మనసు మీద ప్రభావితం చేసి చక్కగా వాళ్ళు కోఆపరేట్ చేసి పని చేస్తారనమాట అండి. ఎలా అంటే స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోవాలి, లెక్చరర్స్ కూడా ఎలా అంటే వాళ్ళు పిల్లలు కొంతమంది అల్లరి బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు అల్లరి పెడుతూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తారు. ఈ పిల్లలు కూడా బాగా చదువుకోవాలని చెప్పి ఎవరైతే టీచర్ ఉన్నారో ఆయన చక్కగా ధ్యానం చేస్తే దాని ద్వారా అవతల వాళ్ళ మనసు కూడా ప్రభావితం అయ్యి వాళ్ళు చక్కగా చెప్పిన మాట వింటారనమాట. ఇలాగే టీచర్ ఆర్ లెక్చరర్ కూడా వాళ్ళు కూడా చక్కగా పాజిటివ్ వేలో వెళ్ళి ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఆ, చక్కగా స్మూత్గా అనుకున్న పనులు నెరవేరుతాయి అన్నమాట అండి. ఇది ధ్యానం వల్ల లాభాలు కూడా. అలాగే ధ్యాన శక్తులు కూడా వస్తాయండి ధ్యానం వల్ల. ధ్యాన శక్తులు అంటే ఇతరుల మనసుని ప్రభావితం చేయడం. అదే ఇవి మనం టెలిపతి కూడా ఒకసారి చెప్పుకున్నాం కదండి, అవతల వాళ్ళ మనసుని ప్రభావితం చేసేదన్నమాట. ఈ శక్తులన్నీ వస్తాయన్నమాట. అందరినీ మనం సంకల్పం చేసుకుంటే ధ్యానంలో పనులన్నీ నెరవేరుతాయి, మన వశం అవుతుంది అనమాట అండి. అలాగే ధ్యానం చేస్తే ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఎవరి కౌశల్యం వాళ్ళ ఎఫిషియన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఎమోషన్స్ కూడా మనకి అందులో భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయండి. ఎమోషన్స్ కూడా ఎవరైనా అవమానం చేశారు, ఎవరైనా తిట్టారు అన్న కూడా మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఏదో తిట్టారు నన్ను ఇలా అన్నారని బాధపడుతూ కూర్చుంటారు. అదే ధ్యాని అయితే మాత్రం వాళ్ళు ఏమనుకుంటా అనుకొని ఏదో ఒకటి అనుకున్నారులే అనేసి దాన్ని పట్టించుకోరు, వాడిష్టం అని వదిలేస్తారు. కానీ ఆ, ధ్యాని కాని వారైతే కోపంతో ఊగిపోతూ ఉంటారనమాట అండి. అలా భావోద్వేగాలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే మనకి బుద్ధిని అష్టాంగ మార్గంలో చెప్పింది సరి అయిన ధ్యానము ఎలా చేయాలి, ధ్యానం చేయడం, చేయించడం. అయితే ధ్యానం అంటే మనం మెడిటేషన్ అనుకుంటాం కదండి ఇంగ్లీష్లో. అంటే మనసుని పూర్తిగా శూన్యం చేయడం అనమాట అండి. అంటే మహాశూన్యంలోకి వెళతాం. ఇది మన మైండ్ అనేది ఆలోచనల పుట్ట కాబట్టి దీనికి అంతుండదు. ఇది గనక అలాగ ఆలోచిస్తూ ఉంటే బ్రెయిన్ హీట్ ఎక్కిపోయి ఒక బల్బుల మాదిరిగా పేలిపోతుంది. మరి మన తల కూడా ఎంతలాగా దాన్ని ఓర్చుకోగలుగుతుంది చెప్పండి, ప్రాణం పోయే స్థితి వస్తుంది అనమాట. అయితే సార్ చెప్పింది ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ, అంటే ఆలోచన రహిత స్థితి. చిత్తవృత్తులు ఏమి ఆలోచించకుండా కామ్గా కూర్చోవడమే ధ్యానము. అంటే శరీరానికి నిద్ర ఎలా అవసరమో అలాగే మన బ్రెయిన్కి కూడా మనకి అలాగే ఆ, ధ్యానం అవసరము. కంపల్సరీగా తప్పనిసరిగా ఆత్మకు ధ్యానం అవసరము. అసలు ఎలాగ చేయాలి ధ్యానం అంటే ఏమిటి అంటే అండి, హాయిగా ఏ సపోర్ట్ అయినా తీసుకుని సోఫా కానీ కుర్చీ కానీ దేంట్లోనైనా సరే హాయిగా కూర్చొని సపోర్ట్ తీసుకొని మనం కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని అలాగే రెండు చేతులు మనకి క్రాస్ చేసుకుని
వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోవడమే. అంటే స్థిర సుఖ ఆసనము. అంటే పతంజలి మహర్షి చెప్పింది స్థిర సుఖ ఆసనము అన్నారు కాబట్టి అలా ఇది ధ్యాన ముద్రలో భాగము. ధ్యాన ముద్ర అంటారు ఇది. అంటే ధ్యాన నిష్ట కలిగి ఉండడము. అప్పుడు కూర్చున్న తర్వాత మనం శ్వాసను సాక్షిగా గమనిస్తూ ఉండాలి అంతే. ఇంకా ఏ మంత్రాలు కానీ ఏమీ పలకనవసరం లేదు. అలాగే శబ్దం మాత్రం ఏమీ రానకూడదు. అలాగే దేనిని ఊహించుకోవడము, తర్వాత ఊపిరి గట్టిగా పీల్చి వదలడము కానీ బలవంతంగా చేయరాదు. అలా హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస మన పెదాల పైన ఆ, ముక్కు శ్వాస రంధ్రాల దగ్గర వెళ్ళే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ హాయిగా కూర్చోవడమే. మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు 5 నిమిషాలు కూర్చోండి అమ్మా అని చెప్పి మనం కూడా 5 నిమిషాలు వాళ్ళతో పాటుగా ధ్యాన ముద్రలో కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోవడమే. అలా ఎవరైనా ఎక్కడికైనా వెళతాం అప్పుడు కూడా అలాగూ కూర్చోవచ్చు. అంతే. చెప్పడం వరకు మన ఇష్టం. చేస్తారో చేయరో అనేది వాళ్ళ ఇష్టం. కాబట్టి మన ఈ ధ్యాన ప్రచారం చేయడం అనేది కూడా మన కర్మల్లో తొలగించుకునే భాగము. ఎవరికి కూడానండి ఇది ఆ ఎవరికి కూడా మనం ఇది చేయలేం కదా బలవంతంగా. వాళ్ళని మనం ఒంటరిగా చేసినా కూడా ఈ ధ్యానం వల్ల ఏంటంటే ఉత్తేజం ఉండదు. అదే చూడండి పౌర్ణమి ధ్యానంలో ఎంతమంది జూమ్ సెక్షన్లో కల్పించి ఆ, మనకి ధ్యానాన్ని ఇస్తున్నారు కదండి. పౌర్ణమి ధ్యానం, అలాగే ప్రకృతిలో ధ్యానము, చెట్ల దగ్గర ధ్యానము, అలాగే సామూహ ధ్యానాలన్నీ పెడుతున్నారు. మామూలుగా మనకి ఫిజికల్గా కూడా పెడుతున్నారు మీటింగ్స్. అలాంటి వాటిల్లో జాయిన్ అయ్యి కూర్చుంటే మనకి ఉత్తేజం కలిగి శక్తి మనకి ఇంకా ఇంతలు పెరుగుతుంది. మన పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ధ్యాన ప్రచారం చేయడం వల్ల కూడా మన పాపకర్మలన్నీ తొలగిపోతాయి. అలాగే బుక్స్ చదవడం వల్ల జ్ఞానం వస్తుంది. దాని ద్వారా కూడా మనకి చాలా కర్మలు పోతాయి. అంతేగాని మా ఇంట్లో కూర్చున్నాను, నేను ధ్యానం చేస్తాను, బుక్ చదివేస్తాను అని అంటే కూడా అంతగా మనకి రాదండి, ఎఫెక్టివ్గా రాదు. అయితే ఈ ఆనా ఆనాపానా సతి అంటే ఏమిటంటే ఆనా ఉచ్ఛ్వాస, అలాగే పాన అంటే నిశ్వాస విడిచేగాలి, సతి అంటే కలిపి ఉంచడము. ఈ శ్వాస అనుసంధానం చేయడమే ఆనాపాన సతి. అయితే మొత్తం ఆలోచనల్ని శూన్యం చేయడమే మనకి ధ్యానము. అయితే ఎంత వీలైతే ఎంతసేపు అయినా చేయొచ్చు. పిల్లలు 10 నిమిషాలు, పెద్దలు 30 నిమిషాలు లేదా 45 మినిట్స్. ఎవరి వయసు ఎంతో అంత మనకి ధ్యానం తప్పనిసరిగా చేయాలి. అలాగే ఋషులు పూర్వకాలంలో గుహల్లో ఉండి చీకటిగా ఉండే గుహల్లో ఉండి తపస్సు ఎవరు డిస్టర్బ్ చేయకుండా చేసేవారు కదండి. అలాగే మనం కూడా రూమ్లో కంఫర్టబుల్గా కూర్చుని లైట్లు ఆఫ్ చేసుకొని కర్టన్స్ వేసుకొని హాయిగా కూర్చుని చేసుకోవచ్చు. అలాగే ప్రయాణంలో లాంగ్ జర్నీ, ట్రైన్స్లో, బస్సులో మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా చేసినంత చెప్పు చేసుకోవచ్చు. అలాగే కొత్త ప్రదేశాలు కూడా మనం హాయిగా చూడొచ్చు ధ్యానం ద్వారానే. అలాగే అలా చేయడం వల్ల మనకి మంచి శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా ధ్యాన ముద్రలో భాగమండి. అలాగే కాళ్ళు నొప్పులు వస్తే మరి ఏం చేయాలంటే కాళ్ళని సర్దుకోవచ్చు కానీ కళ్ళు చేతులు విప్పకూడదు. అలాగే స్థిర సుఖ ఆసనంలో పద్మాసనం అవసరం లేదండి. పద్మాసనం అంటే కాళ్ళు మనం తొడలు ఇలా పెట్టుకొని కూర్చుంటాం కదండి. అలా పద్మాసనం బలవంతంగా చేయనవసరం లేదు. మనకి ఇది చేయడం వల్ల మనకి ధైర్యం వస్తుంది. ఎలా అంటే మనకి ఎవరికైనా బాగా ఎవరైనా చెప్తే ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటాం. మనకంటే ఆ స్థాయిలో పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు మనం ఎస్ చెప్పగలం, నో చెప్పగలం, ఇది తప్పు ఇది రాంగ్ అని కూడా మనం చెప్పగలిగిన శక్తి వస్తుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆ, చాలామంది ఆ, మనసు ఆ, ఇది ఏ- ఏ- ఏం జరుగుతుంది ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత అంటే మనకి మనసు పరిపరి విధాలుగా కళ్ళు మూసుకున్న వెంటనే మనకి ముసురుకుంటాయి అన్నమాట ఆలోచనలన్నీ. అయితే వాటిని అన్నీ కూడా నో థాట్స్ అని చెప్పుకొని మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలి. అంటే మొదటి సంకల్పం కూడా పెట్టుకోవాలండి. మనం ఇంతసేపు నేను ధ్యానం చేసుకుంటాను. మొదట్లో పావుగంట, తర్వాత ఒక అరగంట, అలా పెంచుకుంటూ పావుగంట వెళుతూ ఉంటే అలాగా మనకి సంకల్పం పెట్టుకుని ఇన్ని అవర్స్ చేసుకుంటాను, ఈ అవర్స్ నేను సెల్ ఫోన్ మాట్లాడడం మానేసి నేను ఈ శ్వాస మీద ధ్యాస పెడతాను అని మన సంకల్పం కూడా గట్టిగా చేసుకోవాలండి. చివరికి కొంతసేపటికి ఏమవుతుందంటే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఇదే ధ్యాన స్థితి.
అలాగే మనసు శూన్యమైపోగానే అపారమైన ప్రాణశక్తి అంతా కూడా ఒక వర్షంలాగా మన బాడీ అంతా ప్రవహించి హాయిగా ధ్యానం నుండి లేచిన తర్వాత ఎక్కడ లేని శక్తి వస్తుందన్నమాట. మనకి స్పష్టంగా మనం ఏం చేయాలి ఏమిటి అనేది స్పష్టంగా తెలుస్తుంది. అది ధ్యానం వల్ల లాభాలండి. అలాగే మనకి ఆనాపానసతి చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. శక్తి ప్రవేశం జరిగి మనకి ఇలా 41 రోజులు హనుమాన్ చాలీసా అంటారు కదండి. 40 రోజులు 41 రోజులు కంపల్సరీగా చేస్తే ఎలాంటి అల్పుడైనా సరే మంచి స్థితప్రజ్ఞుడిగా తయారవుతారు, వాయుపుత్రులు అవుతారు అని చెప్తారండి ప్రతినిధి సారు. అలాగే ధ్యాన నిరంతర అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఒక టీచర్ చూడండి నిరంతర విద్యార్థి. అలాగే అభ్యాసం కూసు విద్య అని ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే మనం అలా అభ్యాసం చేసే కొద్దీ మనకే తెలుస్తుంది. చూడండి ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మన భయం అనిపిస్తుందా, మన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళాక మనంతట మనమే చేసుకుంటాం. ఓ కొత్త పుస్తకం చదువుతున్నాం అనుకోండి, దాంట్లో విషయం అర్థం అవుతూ ఉంటుంది కదండి మనకి. అలా నెమ్మది నెమ్మదిగా వెళ్ళే కొద్దీ ఒక ముగ్గు పెడతాం, నేర్చేసుకుంటాం కదండి, ఎలాగలా నేర్చేసుకుంటాం. అలాగా ప్రతిదీ కూడా మనం ఒక కూర వండుతాం, ఫస్ట్ రాదు కదా మనకి. కూర వండడం కర్రీ వండడం ఎలా ఉండడం రాదు. ఒకసారి రెండు సార్లు చేసేటప్పటికి అది ఎలా చేయాలో మనకి దాని టెక్నిక్స్ మనకు తెలిసిపోతాయి. అలాగే అలా మనకి మన మన తత్వానికి మన ఓన్ ఎక్స్పీరియన్స్ మనం ఎలా చేయగలుగుతాం అనేది మనకి ఈ ధ్యానంలో తెలిసిపోతూ ఉంటుందండి. అంటే ఈ ధ్యానం చేసే కొద్దీ మనకి ఏమవుతుందంటేనండి మనకి సిద్ధులు ప్రకటితం అవుతాయి అన్నమాట. అంటే మూడో నేత్రం తెరుచుకుని వారికి ఆ సిద్ధులు అనేవి ఆ మంచి దేహశక్తి కూడా వస్తుందండి వాళ్ళకి. అలాగే ఎన్ని పనులైనా 24 అవర్స్ చేయగలుగుతాం. చూడండి ఎంత కష్టంలో ఉన్నా సరే వాళ్ళకి ఇంకా ఇంకా ఎనర్జీ వస్తూనే ఉంటుంది. దివ్య చక్షువు విప్పారుతుంది. అలాగే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగింది. అలాగే చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహం అవుతుంది. అలాగే విశ్వశక్తి ఆవాహం ద్వారా సిద్ధులు వస్తాయి. ధ్యానం అంటే ఏం చేయాలండి? కళ్ళు మూసుకొని వేళల్లో వేళ్ళు కలుపుకొని కాళ్ళు క్రాస్ చేసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఇంకేం చేయనవసరం లేదు. అంతే. ధ్యానం అంటే పూజ కాదు, హారతి ఇవ్వడం కాదు, స్తోత్రాలు చేయడం కాదు, పూలు సమర్పించడం కాదు, వ్రతం కాదు, నామస్మరణ కాదు, భజన కాదు. అయితే ఎవరు చేయవచ్చు అంటేనండి ఎవ్వరైనా చేయవచ్చు. పిల్లలు చేయొచ్చు, పెద్దవారు చేయవచ్చు, పడుకొని కూడా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు పడుకొని కూడా చేయవచ్చు. అయితే ఇది చదువురాని వారు కూడా చేయవచ్చండి. అయితే లేడీస్ ఏ సమయంలోనైనా చేయొచ్చు. అంటే మనకి పీరియడ్ సమయంలో కూడా చేయొచ్చు అనమాట. అయితే దాన్ని మరి లాంగ్ టైం అని ఎలా పవర్ని ఉంటుందా అని మనకి అనుమానం కలుగుతుంది కదండి. శక్తి అనేది మనతో మరి మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం కదా, దానంతట అదే వస్తూ ఉంటుందండి. అయితే ధ్యానం చేసేది మనం కామన్ సెన్స్ కోసం అన్నమాట. అసలు ఈ ప్రాపంచికంలో కామన్ సెన్స్ కోసం చేసేదే ధ్యానం అని పత్రిజీ సార్ చెప్పడం జరిగింది. అంటే కంటిన్యూస్గా ఉంటుందన్నమాట ధ్యాన శక్తి అనేది. అయితే కొంత చేసేసి ఏదో 10 నిమిషాలు చేసేసి ఒక రోజు ఆపేసి ఇంకెప్పుడో మానేసి అలా చేస్తే రాదండి అది. ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలండి ఫస్ట్. అంటే ప్రతి వాళ్ళని, ప్రతి సందర్భాన్ని, ప్రతి మనిషిని, ప్రతి సంఘటనని మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. యాక్సెప్ట్ చేసి అలాంటి మనుషులను, కోపం వచ్చే మనుషులు కానీ, మనకి నచ్చని సన్నివేశాలు కానీ యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళిపోవాలి. దానికి చూడండి ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్తారు కదండి. అలా చెప్పి దాన్ని మనం ఇష్టం లేని దాన్ని ఆ, అక్కడికి వదిలేసి మనకి ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుందండి. అయితే ఇది ఆధ్యాత్మిక శాస్త్రం అనేది చాలా ఎంతో ఉంటుందండి. వెళ్ళే కొద్దీ డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ధ్యాన పద్ధతి ధ్యాన స్థితిలో మనకి ఆ, ఉంటుంది. అయితే శరీరము మనసు ఆత్మ కదండి. శరీరము మనం కాసేపు ధ్యాన స్థితిలో కూర్చుంటాం. కూర్చోగానే మనసు చాలా ఆలోచిస్తుంది. ఏంటి మనసు పని ఏంటి? ఆలోచించడం, ఏవేవో తప్పొప్పులే ఎంచుతూ ఉంటుంది, జడ్జిమెంట్ చేస్తూ ఉంటుంది, ఫీల్ అవడం చేస్తుంటుంది, కోప్పడడం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేసే మనసు పని. ఈ మనసుని పక్కకు తప్పించి ఆత్మని చేరుకోవడమే, చివరికి నేను ఆత్మని తెలుసుకోవడమే ధ్యానము. అయితే
ఇది ఏంటంటే కంప్లీట్గా మనసుని స్విచ్ ఆఫ్ చేసేసి ఆత్మతో అనుసంధానం అయితే మనకి కంప్లీట్గా మనకి ఈ ధ్యానం అనేది మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం అనమాట. అంటే అప్పుడు మనకి ఎరుక వస్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్. అప్పుడు చూడండి పొరని తీసేస్తే, అడ్డు పొరని తీసేస్తే మనకి చూడండి ఎంత క్లియర్ విజన్ కనిపిస్తుంది, అలా ఉంటుందన్నమాట. అయితే ఏమనుకోవాలంటే మనం కొన్ని సంకల్పం తీసుకొని నేను ప్రతి క్షణం వర్తమానంలో ఉంటాను, ఎరుకుతో ఉంటాను, నేను చక్కగా ధ్యానం కుదురుతుందని మనం మనకు మన సజెషన్ ఇచ్చి కూర్చోవాలండి. రంగనాథ్ సార్ కూడా మ్, ధ్యానం కుదరాలంటే మనకి రెండు చేతులు ఇలా పెట్టి ఆ, చెప్పారు కదండి సార్. ఫస్ట్ ధ్యానంలో కూర్చొని ముందు అప్పుడు ఆలోచనలన్నీ శూన్యం అవుతాయని చెప్పారు. అది పాటిస్తే చాలా చక్కగా ధ్యానం కుదురుతుందండి. అయితే ధ్యానం అనేది మీరు ఒంటరిగా చేయకుండా మనం ఆ, చక్కగా గ్రూప్ మెడిటేషన్ కానీ ఇలా అందరితో కలిసి ధ్యానం చేస్తే, ధ్యాన ప్రచారం చేసి అలాగే అందరూ కూడా టీచింగ్ చేస్తే ఇంకా మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. పత్రిజీ సార్ చెప్పింది ఏంటంటే అండి, సహనమే ప్రగతి, అలాగే సమయమే సాధన. నాకు సమయం లేదు, నాకు టైం లేదు అంటూ ఉంటారు కదండి, వాళ్ళకి నేను ఎంతసేపు చేసినా ఇంకా అంతే ఉంటుంది. అందుకే సార్ ఏం చెప్పారంటే సహనమే ప్రగతి. నేను చేయగానే నాకు ₹1,00,00,000 రావాలండి, లేకపోతే ఇంకోటి రావాలండి అని కోరుకుంటూ ఉంటారు కదండి. మరి మనం సహనమే ప్రగతి. ధ్యానం చేస్తున్నాను, నాకు అనుభవాలు రావటం లేదు, అవి రావటం లేదు అని చెప్తారు కదండి. అనుభవాలు మనకు అవసరం లేదు, అంటే అనుభవాలు అవసరం లేదు, మన సాధన ముఖ్యము అని దీని ఉద్దేశం అండి. అనుభవాలు అవసరం లేదు, ఏమీ కనిపించిన అవసరం లేదు, మనం ఆ జన్మ ఈ జన్మ ఏం తెలుసుకోని అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే చక్కగా ఈ ధ్యాన ముద్రలో కూర్చోవడమే మొదట. ఇంట్లో ఉన్నాం అనుకోండి 5 నిమిషాలు, ఎప్పుడు 5 నిమిషాలు సమయం కల్పింది. మనకి 3 గంటలు ధ్యానం చెప్పారండి, రోజులో 3 గంటలు ధ్యానం చేస్తాను కుదురుతుంది అని మనం చేయాలి. ఒకవేళ మనకు 3 గంటలు కుదరలేదు అనుకోండి, 1 గంట చేస్తాం, లేదా 2 గంటలు కుదిరితే 2 గంటలు చేస్తాం. మనకు రోజులో 10 నిమిషాలు కుదిరింది అనుకోండి, 10 నిమిషాలే చేస్తాం. హాయిగా ప్రశాంతంగా కూర్చోవడమే హాయిగా. ఈ ఈ ధ్యానంలోనే ఎవరిని తలుచుకోకుండా వాళ్ళు ఇవి ఇవి అని ఇక్కడ కూర్చున్నప్పుడే మనకి ఏవేవో గ్యాస్ కట్టలేదనో, లేకపోతే ఇంకోటి ఏదోనో ఇంకోటి ఏదోనో మనం పక్క పక్కలకి వెళ్ళిపోతూ ఉంటాం, అన్నీ గుర్తొస్తాయి. మరి అవన్నీ ఇంకా అన్ని వదిలిపెట్టేసేయాలన్నమాట అండి. ఆ, ఇలాగా మనం ఈ ధ్యానం ఏంటంటే ఎరుకతో ఉంటాము, మనం ప్రతిదీ గమనిస్తూ ఉండాలన్నమాట అండి. ఆ స్థితి వచ్చిందంటే చాలా అద్భుతమైన స్థితి అన్నమాట ధ్యానంలో. ఎప్పుడు నిరంతరం గమనిస్తూ ఎరుకతో ఉండడము, ఇది ధ్యానం వల్ల వచ్చే మెయిన్ ఇంపార్టెంట్. అయితే మనం ఈ సాధన మీద దృష్టి పెడితే కష్టాలన్నీ మాయమైపోతూ ఉంటాయి. అలాగే మనకి సేవ చేయాలి. సేవ ఏంటండి, కొంతమంది మరి ఆ, ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మామూలుగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. మనం ఎలా చేసినా సేవలో ఉన్నట్టే లెక్కండి. అప్పుడు మనకి చక్కగా అన్ని సిద్ధులు వర్తిస్తాయి. నాకు అది కావాలండి ఇది కావాలండి కోరికలన్నీ తీరిపోలేదు, ఆ, నాకేం జరగలేదు అని అనుకోకూడదు మనం. దాని మీద దృష్టి పెట్టాలి ఫస్ట్ మనం. కాబట్టి ఇంకా అన్నీ వస్తాయి. మనం ఓపికగా, సహనంగా మనం ఈ ధ్యానం మీద దృష్టి పెట్టాలి అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. మేడం ఉన్నారా? లలిత మేడం గారు. ఓకేనండి. ఇంకా
మనకి ఈ ఒక విజువలైజేషన్ టెక్నిక్ కూడా ఉంటుంది కదండి ఈ ధ్యానంలో. ధ్యానం అంతా చేసుకున్న తర్వాత, లలిత మేడం గారు, ఈ ధ్యానం అంతా చేసుకున్న తర్వాత విజువలైజేషన్ అనేది ఒక చిన్న ఊహదర్శనం అనేది ఒక లాస్ట్లో ఒక 5 మినిట్స్ చేసేది తప్ప, మనం ఆ, ఈ ఇదే జరిగిపోవాలి అని కాదండి. అదేంటంటే మనకి మెయిన్గా ఏంటంటే శ్వాస మీద ధ్యాస ఇంపార్టెంట్. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవడం ఇంపార్టెంట్. కాబట్టి అది మనం ఒక ప్లేస్ చూసుకుని ప్రశాంతంగా కళ్ళు ఉమ్, మూసుకొని మనం లోపలికి వచ్చేది, ఆ, వెళ్ళే శ్వాస మనం గమనిస్తూ కూర్చోవడమేనండి. అయితే మన ఈ కొన్ని ఏమైతే ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ కూడా మనం దాన్ని స్టాప్ చేసుకొని ఈ కలుపు మొక్కలు లాంటి ఆలోచనలన్నీ తీసివేసేసి లాస్ట్లో ఒక 5 నిమిషాలు మనం ఏది కావాలనుకుంటున్నామో, మనకు కారు కావాలనుకున్నామా, లేకపోతే ఏం ఇల్లు కావాలనుకుంటున్నామా, దాన్ని మనం ఒక ఊహ చేసుకుంటే విజన్ అంతవరకేనండి. ఆ 2 నిమిషాలే చాలన్నమాట. ఒక 5 మినిట్సే చాలు. మనకి ఎన్ని చేసినా సరే మనకి ధ్యానం అనేది ఇంపార్టెంట్ అనమాట. అది కూడా జస్ట్ శ్వాస మీద ధ్యాస మాత్రమే, ఇంకేం ఆలోచించవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, అలాగే ధ్యానం చేస్తే ఏమేమి వస్తాయి, ఏమేమి పోతాయి, అలాగే ప్రకృతిలో ధ్యానము, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా, చిన్నపిల్లలైతే ఎప్పటి నుంచి చేయొచ్చు, ఎలా చేయొచ్చు, పెద్దవాళ్ళైతే ఎలా చేయొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం గురించి చాలా అద్భుతమైన విషయాలు పత్రిజీ గారు మనకు అందించిన విషయాలను చాలా చక్కగా వివరించారు. ఆ, అలాగే చెప్పే విధానము, వినేదని అంతా బాగుంటుందండి. కానీ తిరిగి ఆ మేడం గారు ఎలా చెప్పారు అని కానీ, ఆ, మీరు కూడా మీ మాటల ద్వారా తెలియజేస్తే, అలాగే కామెంట్స్ ద్వారా తెలియజేస్తే, మీ లైకుల ద్వారా తెలియజేస్తే, ప్రతి ఒక్కరు చెప్పిన విషయాలను ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచితే, అది కూడా కర్మలు ఎలా తొలగించుకోవాలో కూడా మేడం గారు చెప్పారు కదా, సేవ అనేసి. ఇప్పుడు మనం చేసేది కూడా ఈ యొక్క ధ్యానం వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకొకరికి షేర్ చేయడం కూడా సేవేనండి. మన కర్మాన్ని మనం తొలగించుకునేది. వాళ్ళు చెప్పిన విషయాలకు కామెంట్ చేయడం ఇవన్నీ కూడా సేవలో భాగమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడము, షేర్ చేయడము, అలాగే నలుగురితోనూ ఈ జ్ఞానాన్ని పంచడము, ఈ క్లాసుల గురించి ఇంకా నలుగురికి చెప్పడము, నలుగురికి చేర్పించడము. మీరు జాయిన్ అవ్వండి, ఇలా నేను వెళ్తున్నాను, చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇంట్లో నుంచే అలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఓకే, ఎవరైనా మాట్లాడాలనుకున్నారా? హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. ఏం క్వశ్చన్స్ లేవా? ఏం మాట్లాడారా? కామెంట్ చేయరా? లింక్ షేర్ చేయమంటున్నారు, ఆల్రెడీ గ్రూప్లో లింకులు ఉంటాయి కదండి. సూర్యప్రభ గారు, అమ్మ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. నేను ఈ రోజు జాయిన్ అయ్యానండి, మా సిస్టర్ చెప్పారు, ఓకే. ఈ రోజు జాయిన్ అయ్యాను. విన్నారమ్మా క్లాసు? విన్నానండి. ఓకే. కాకపోతే నాకు 9 to 9:30 వరకు భగవద్గీత క్లాసులు ఉన్నాయి మేడం. ఇది కూడా సేమ్ టైం అయిపోయింది, ఎలాగ మార్నింగ్ చేయమంటారు? సెషన్ కూడా ఉంటుందమ్మా మనది. ఎన్ని అదా ఉమ్, భగవద్గీత క్లాస్ అండి? భగవద్గీత క్లాస్ కాదు, ఉమ్, ధ్యానం క్లాసే. మహావతార్ ఫౌండేషన్ లో పొద్దున్నే 5 నుంచి 6:30 వరకు కూడా క్లాస్ ఉంటుంది. ఓహో అండి, ఓకే ఓకే. మార్నింగ్ సెషన్ మెడిటేషన్ 5 నుంచి 5:40 వరకు మెడిటేషన్ ఉంటుంది. ఉమ్, ఆ తర్వాత ఇట్లానే మాస్టర్స్ వస్తారు, క్లాసులు చెప్తారండి. ఓకే అండి, ఓకే. అది వచ్చేసి 25కు మనకు అయిపోతుంది, మళ్ళీ March 1 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఉమ్, నైట్ సెషన్ అయితే 365 డేస్, ఒక సండేస్ మాత్రం ఉండదు తప్ప మిగిలిన ఓహో. అన్ని రోజుల్లోనూ ఉంటుందన్నమాట. మీరు కావాలంటే మార్నింగ్ సెషన్ కూడా జాయిన్ కావచ్చు. ఇంకొకటి, ఓ, మీరు వినలేకపోయినా ఈ వీడియో మేము మళ్ళా కూడా గ్రూప్లో పెడతాము. ఉమ్, ఇప్పుడు ఈ రోజు ఏదైతే క్లాస్ జరిగిందో రేపు ఆ వీడియో వస్తుందండి గ్రూప్లో, మీరు అప్పుడు కూడా విని ఖచ్చితంగా నోట్ చేసుకోవచ్చు పాయింట్స్, ఏం జరిగాయి ఈరోజు క్లాస్లో ఓ, ఏంటి.
ఏం చెప్పారు అని నోట్ చేసుకోవచ్చు అనమాట. పాయింట్ యోగా అన్నారు కదా మేడం, యోగా కూడా ఉందండి? యోగా మార్నింగ్ టైము 1వ తారీఖు నుంచి ఉంటుందండి. ఓకే మార్నింగ్ అండి. సెషన్లో ఉంటుంది. ఎవ్రీడే 1వ ఉంటుందండి? ఉంటుంది ఉంటుంది. అది టైమింగ్స్ అండి? 5 to 5:30 వరకు. అది కూడా జూమ్ క్లాసేనండి? అవును, జూమ్ క్లాసే ఉంటుంది. ఓకే అండి. 5:30 వరకు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషను, ఆ తర్వాత క్లాసు. అది మార్చి నెల నుంచి అలా ఉంటుందండి. ఓహో, ఓకే అండి. మార్చి 1 నుంచి ఓకే అండి. అట్లా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం, బాగుందండి, బాగా చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ జాయిన్ అవుతాను మేడం. యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీనా కుమారి గారు, మీ అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే లలిత మేడం. సుజిత మేడంకు నమస్తే. ధ్యానం గురించి చాలా చక్కగా అద్భుతంగా వివరించారు మేడం. ప్రతి ఒక్క పాయింట్ ని కూడాను చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా బాగా వివరించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడాను చాలా బాగా అర్థమై ఉంటుంది. మనం ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ కరెక్ట్ గా చాలా చక్కగా బాగా వివరించారు మేడం. మొట్టమొదటగా మనము ధ్యానం చేస్తే ఒక విచక్షణ జ్ఞానం అనేది పెరుగుతుంది, ఎరుక స్థితి ఉంటుంది, ప్రతిదీ గమనించే స్థితిలో మనం ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే మనం సంపూర్ణమైన ఎరుక స్థితిలో ఉంటామో, ఒక ప్రెజెంటెన్స్ లో ఆ స్థితిలో ఉంటామో, మనకు అన్ని మన జీవితంలో అద్భుతాలే జరుగుతాయి. కాబట్టి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనలో జరిగే మార్పులేంటి, ఇలా ఇవన్నీ చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో బాగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే మేడం. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి? ఇంకా ఎవరైనా మాట్లాడతారా? శివజ్యోతి మేడం, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే. సునీత మేడంకి మీకు నమస్కారం మేడం. అసలు పాత రోజులు గుర్తొచ్చినాయి మేడం, చాలా బాగా చెప్పిండ్రు మేడం గారు. అసలు పాత రోజులు అన్ని గుర్తొచ్చినాయి మేడం. ఇప్పుడంతా అసలు చాలా బుక్స్ చదివేది, పత్రిసారి ఎన్లైటైన్మెంట్ది, లేదు మరణము, చాలా బుక్స్ నేను చదివినా మేడం. ఫస్ట్ అన్ని మళ్ళీ అవి కొన్ని మర్చిపోతుంటాం. మనం డైలీ డైలీ ధ్యానం చేస్తుంటాం, వేరే వీడియోస్ వింటాం, అన్ని వింటాం, కానీ పాతవి మళ్ళీ గుర్తు చేసిండ్రు మేడం గారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ మేడం. సుస్తా మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. పవన్ కుమార్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. మేడం, లలిత మేడం నమస్తే మేడం. నమస్తే సునీత సార్. మేడం మీకు నమస్తే మేడం. మేడం, ఈ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను జాయిన్ అవుతున్నాను రెగ్యులర్ గా. అంతకుముందు చాలా ఒక హెల్త్ రిలేటెడ్ డిప్రెషన్ లో ఫీల్ అయ్యాను మేడం. వన్స్ ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అయ్యానో, వింటున్నానో, చాలా రిలీఫ్, ఒక మానసిక స్థైర్యం అంటారా, అలా వచ్చింది మేడం చెప్పాలంటే. అండ్ ఈరోజు మేడం కూడా చాలా క్లియర్, చాలా బాగా చెప్పారు. ధ్యానం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం ఎలా ఉండాలి అని చాలా బాగా చెప్పారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మేడం. అసలు అని చెప్పారు కదా, మనం చేసేది ఇదంతా కూడా ఒక రకమైన సేవ అనేసి. చాలా గొప్ప సేవ చేస్తున్నాం మేడం. అలాంటి యూత్ కూడా ఇప్పట్లో డిప్రెషన్ ఫీల్ అయ్యేది చాలా కామన్ ఇష్యూ అయిపోయింది. ఎలా బయటికి రావాలి అంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అదేదో తాగడం ఇలా ఇలా మర్చిపో, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే రియల్లీ. సార్, చెడు అలవాట్లు చెడు కర్మలే ఇస్తాయి మనకి. అదే మేడం, కానీ ఎందుకో మరి ఈ వైపు టర్న్ అయ్యాను. లలిత మేడంతో ఒకసారి మాట్లాడారు, ఇట్లా క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పారు, జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి రోజు వింటున్నాను. ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క ఆనందం అని చెప్పొచ్చు మేడం. ఏం తెలియను, అంటే మాకు ఫస్ట్ టైం ధ్యానం గురించి ఎప్పుడు ఏం తెలియదు, బట్ ఫస్ట్ టైం వింటున్నాను. బట్ ఇట్స్ రియల్లీ అమేజింగ్ నాలెడ్జ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు మేడం. ముఖ్యంగా లలిత మేడంకి, ఇంత ఓపిక కండక్ట్ చేస్తున్నారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు లలిత మేడం మాకు. వాళ్ళతో చేయించుకుంటారండి, అందరితోనూ చేయించుకుంటారు ప్రతి ఒక్కరూ. అందుకే భాగస్వాములు కండి, దీంట్లోకి రండి అని చెప్తామన్నమాట. ఒక్కసారి ఇలా వచ్చేసినారంటే, మీరు ఒక్క అడుగు వేశారంటే మిమ్మల్ని 100 అడుగులు ముందుకు తోసేస్తారు మాస్టర్స్. అంతే, మనం ముందుకు ఒక అడుగు వెయ్యాలి ధైర్యంగా, అంతే చేయాల్సింది. ఒక్క అడుగు ముందుకు వేసామా మరి మళ్ళీ పంపించేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇప్పుడు చూడండి, సమగ్ర జీవన శైలి ఉంది, మీరు చెప్పడానికి ముందుకు వచ్చారనుకోండి, ఇంకా హ్యాపీ. అది కూడా ఒక సేవే కదా. మనము అప్పుడు ఏమవుతుందంటే, మనము తెలుసుకొని ఇంకొకరికి చెప్తాం.
ఇప్పుడు మీరే ఎస్ మేడం. ఉన్నారు సార్, రేపు సమగ్ర జీవన శైలి తీసుకోండి సార్ ఒక టాపిక్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా పాత వీడియోస్ అయితే తిరగేస్తారా లేదా? తిరిగేసి అవును ఏం చెప్పాలా అని చూసుకుంటారు, దాన్ని నోట్ చేసుకుంటారు, తిరిగి రేపు వచ్చి చెప్తారు. మీకైతే ఒక సబ్జెక్ట్ వచ్చేస్తుందా లేదా? అవును మేడం. వచ్చేస్తుంది. ప్లస్ క్లాస్లో ఉన్న 40 మందికి మీరు పంచుతారా ఆ జ్ఞానాన్ని? అవును మేడం. పంచుతారు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ షేర్ చేస్తారు ఈ షేర్ వీడియోస్ చేయాలి. అవును మేడం. మీతో సహా అందరూ. ఒక 100 మందికి వెళ్ళింది అనుకోండి, ఒక 100 మందిలో 10 మంది మీరు చెప్పిన ఆరోగ్య సూత్రాలు ఫాలో అయ్యి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారా, పవన్ కుమార్ సార్ చెప్పారు ఈ చిట్కా మాకు బాగా ఉపయోగపడింది, అబ్బా సార్కి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటాం. అది నిజంగా మేడం. సేవ్ అండి. మనం చేసుకుని ఎన్ని కర్మలు దగ్ధమవుతాయండి చెప్పండి. అవును మేడం. కాబట్టి రేపు క్లాస్ మీద ఉండాలి ఖచ్చితంగా సమగ్ర జీవన శైలి. ఓకేనా? లేదు మేడం, కొద్దిగా టైం ఇవ్వండి మేడం, ఇంకా అంత నాలెడ్జ్ లేదు నాకు. నేను వీడియో పంపిస్తాను, అది ఫాలో అవ్వండి, సరేనా? ఓకే ఓకే మేడం, బట్ కొద్దిగా టైం ఇవ్వండి మేడం. చూసారా, అప్పుడే వెనక్కి వెళ్ళిపోయిన వల్ల. ఇంకా షేర్ చేసుకుంటాను మేడం. నా ఎదరికి కానీ కొద్దిగా టైం ఇవ్వండి మేడం. ఓకే, నో ప్రాబ్లం. మేడం, చాలా థ్యాంక్స్ మేడం. వెళ్తాం మేడం, మీకు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత ఓపిక్ గా కండక్ట్ చేస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. అదేముందండి, సారు చక్కగా ఇంతమందిని అందరినీ ఒక చోటికి చేరుస్తున్నారు రంగనాథ్ గారు. సార్ చేస్తున్న సేవలో మనం చిన్న ఒక ఏమంటాము, ఒక సమిధం అయ్యా అనమాట. ఆయన చేసే ఆ యజ్ఞంలో, మహాయజ్ఞంలో లేకపోతే మనం చిన్న సమిధ అంతే. వారధి లేకపోతే జరగదు కదా మేడం, వారధిలాగా మీరు ఉండాలి కదా మేడం. మనం చిన్న ఒక వారధిలాగా సమిధ అనమాట. మీరందరూ కలిశారనుకోండి, ఇంకా అద్భుతమైన ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అందరూ ముందుకు ఎన్ని రావాలి. అవర్స్ ఎన్ని అవర్స్ కూర్చోండి. ఓకే ఎవరో మేడం. శ్రీనివాసరెడ్డి గారు మేడం, ఆయన నిద్ర నిద్ర వస్తుందట నీ ధ్యానం చేస్తుంటే. నిద్ర అనేది శరీరానికి సరైన నిద్ర లేకపోతే కూడా అప్పుడు ధ్యానము ఆ ఆ నిద్ర అనేది ఇస్తుంది. అయితే ఎరుకతో ఉన్నప్పుడు, మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎరుకతో అంటే ఎవరైనా ఒక డిస్టర్బెన్స్ అయింది అనుకోండి, మీరు కళ్ళు మూసుకున్నారు, డిస్టర్బెన్స్ అయింది, వెంటనే మీకు తెలిసిందంటే అది నిద్ర అయినట్టు కాదు. అది తెలియకుండా మీరు పూర్తి నిద్రలోకి వెళ్ళారు అంటే మీరు అలసిపోయి ఉంటే మీ శరీరానికి నిద్ర కావలసి వస్తే నిద్ర ఇస్తుంది ధ్యానం. కానీ ఆల్రెడీ అలికిడి ఏదైనా జరుగుతోంది, మీరు బయటికి వచ్చినారు అంటే ధ్యానం నుంచి డీప్ గా వెళ్ళినట్టు అర్థమవుతుందండి అది. మళ్ళీ డీప్ గా కాసేపు కూర్చుంటారా? మళ్ళీ కాసేపు కూర్చుంటారు, ఓ 5 మినిట్స్ అంటే అప్పుడు ఎరుకలో ఉన్నట్టే. సెట్ అవుతారండి ఆ, వాళ్ళు. ఎరుకలో ఉన్నట్టే. కాబట్టి మనం ఇంకా పూర్తి, మనం నిద్ర అంటే ఎలా ఉండాలండి, మనం రాత్రి పడుకుంటాం కదా, అలా వెళ్ళిపోయాం అనుకోండి, అది మన అలసిపోయి శరీరం నిద్ర వస్తుంది. లేదు అంటే ధ్యానం, డీప్ ధ్యానంలోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది. అది. శివజ్యోతి గారు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడినారు కదా. మాట్లాడినా మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే. ఉమ్, అది చెప్పాను కదండి, ఒకసారి ఒక 5 minutes లో మీరు పాత వీడియోస్లోకి వెళ్ళి లైక్ షేర్ చేసి వచ్చారంటే మనం మెడిటేషన్ చేసేసుకుందాము చక్కగా. ఒక 5 minutes గ్రూప్ లో వస్తుందండి, రేపు ఖచ్చితంగా వస్తుంది వీడియో. ఈ రోజు పొద్దునది, రేపు జరిగినది కూడా గ్రూప్ లో షేర్ చేస్తామండి. నీ మేడం గారు అన్ని పెడుతున్నారు, ఏది మిస్ కాకుండా విడివిడిగా కూడా వస్తున్నాయి కదా మేడం. వీడియోస్ షేర్ చేస్తామండి, గ్రూపుల్లో ఖచ్చితంగా వస్తాయి. ఆ, ఈ రోజు నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది కదా, ఆ వీడియోస్ను లైక్ చేయడము, కామెంట్ చేయడము. ఇప్పుడు చూడండి, మన గ్రూప్లో 34 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని లైక్ చేశారనుకోండి, అక్కడ ఖచ్చితంగా లైకులు పెరుగుతాయి, వ్యూస్ పెరుగుతాయి, షేర్ చేస్తారనమాట. అలా ప్రతి ఒక్కరు చేశారంటే అన్ని లైకులు వచ్చేస్తాయి. నేను గ్రూప్లో చెప్పాను, తిరిగి చూస్తే 2 లైకులే ఉన్నాయి అక్కడ, అంతే, అంతకంటే లేవు. అంతమందికి చెప్పాను, ఒక 5 minutes తీసుకొని లైక్ షేర్ చేసి రండి అమ్మా అన్న. గ్రూప్లో వెళ్ళి చూస్తే 2 లైకులే ఉన్నాయి. అంటే మేడం గారు దీని వల్ల ఏంటంటే చూస్తున్నారు అన్న భావం కలుగుతుందండి. ఉమ్. అంటే వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నారు అని మనకి కూడా తెలుస్తుంది అన్నమాట. తిరిగి మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది కదా, అంతే సాటర్డే మేడం. ఎగ్జామ్ ఉంటుంది, ఖచ్చితంగా అందరూ రాయాలి. సార్ అయితే వస్తారు కదా. కాబట్టి ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఒకసారి మనం చూడాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి,
ఎలా చెప్పారు అని. నిన్న ఓం ప్రకాష్ సార్ గారు లలిత సహస్రనామం మీద ఆ చక్రాస్ యొక్క కనెక్టివిటీ ఎలా ఉంటుంది అని చెప్పారు అనమాట. పాపం సార్ అందరూ క్లాస్ సుమారుగా ఎక్సలెంట్. సేపు విన్నారు. సుజిత మేడం మిస్ అయిపోయినారు నిన్న క్లాసు. సార్ అడిగారు, సుజిత మేడం లేరా అండి క్లాస్లో అని. మేడం గారు అయితే కామెంట్ చేస్తారు. పాపం ఎవరు కామెంట్ ఏం మాట్లాడలేదు అనమాట. ఎవరన్నా మేడం మాట్లాడతారు. మాకు ఇక్కడ సత్యమ్మ జాతర మేడం 5 days. ఉమ్. అయితే నిన్న వెళదాం అని చెప్పి రెడీ అయ్యాం అనమాట మేడం. తర్వాత ఈ రోజు కూడా వెళ్ళాలి, కానీ ఎందుకు మన క్లాసు మీరు చూడగానే నేను ఓకే అండి సార్. మరి రేపు కూడా ఉంది మాకు, అందుకని సమగ్ర జీవన శైలికి కొంచెం డమ్మా కొట్టేస్తాం రేపు. ఓకే. అన్ని సమతుల్యం చేసుకోవాలి కదా, కాబట్టి నో ప్రాబ్లం అండి. మిగతా వాళ్ళు సమగ్ర జీవన శైలి మీనా కుమారి మేడం గారు మీరు ఒక టాపిక్ తీసుకోండి మేడం గారు. సమగ్ర జీవన శైలి అట్లే ఇంకా ఎవరైనా ఓం ప్రకాశం సార్ గారు ఇంకా ఎవరైనా ముందుకు వస్తే చెప్పచ్చు టాపిక్స్. లక్ష్మి గారు, లక్ష్మి వల్లేపల్లి మీరు కూడా ఒక టాపిక్ తీసుకోవచ్చు కదా. మధ్యలో ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ముందుకు వచ్చారు, ఏదో ఒక విషయం అయితే చెప్పారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. మేడం గారు బాగా చెప్పారు మేడం గారు, అప్పుడు ఉమ్, క్లాస్ స్టార్టింగ్ లో బాగా చెప్పారు మేడం గారు. ఉమ్. అందరూ అంటే మాట్లాడాలండి, ఎంత ఇది మన ఫ్యామిలీ లాంటిదే కాబట్టి మనం ఏదో రికార్డ్ చేస్తున్నారని కాకుండా ఆ చక్కగా చెప్పేది చెప్తారు, అందరూ బాగా చెప్తారు, చక్కగా చెప్తారు. అది కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు అంతే. కానీ మరి మహిళలకి ఎంపవర్మెంట్ అని మాకు 50% కావాలని అడుగుతున్నారు కదా మేడం. ఒక్కసారి ముందుకు వచ్చారంటే ఆపేదే లేదండి, తగ్గేదే లేదనమాట. అట్లే చేస్తారు మన వాళ్ళు కూడా. ఓకే, కాబట్టి రేపు ఎవరెవరు అనుకుంటే అన్ని చెప్తారో చేస్తారు మేడం, అనుకుంటే అన్ని చేస్తారు, కానీ ముందుకొచ్చి మాట్లాడితే వస్తారు కొంచెం పుష్ చేయాలన్నమాట అంతే. కాబట్టి చేస్తాం. రేపు సమగ్ర జీవన శైలి ఎవరెవరు చెప్తారు? మేడం గారు ఉన్నారా క్లాస్లో? మేడం మీరు ఏ టాపిక్ అనేది నాకు సెండ్ చేయండి మేడం, చెప్తాను. ఓకే మేడం. అంటే ఒక 5 మెంబర్స్ అలా చెప్పాలా మేడం? ఒక 10 మినిట్స్ అని లాస్ట్ టైం ఒకసారి అనేది అంతే మేడం, చెప్పాను అట్లనే అలానే. ఒక ఓకే 10 మేడం. నిమిషాలు, ఒక 10 నిమిషాలు చెప్తే ఒక ఆ, ముగ్గురు నలుగురు చెప్పినా మనకు హాఫ్ అన్ అవర్ క్లాస్ అయిపోతుంది కదా. ఆ, ఆ, అయిపోతుంది. ఆ తర్వాత మెడిటేషన్ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. సార్ నమస్తే సార్. ఓం ప్రకాశం సార్ గారు, సుజిత గారు మీకు నమస్కారం చెప్పారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే. బాగుంది మీరు క్లాస్ ఈరోజు. సార్ నిన్న కొంచెం పనుండి కొంచెం మిస్ అవ్వడం జరిగింది సార్. నేను చూసానండి వేళ క్లాసు. అంటే వీడియోస్ చూడండి, మీకు సార్ ఐడియా వస్తుంది. మీరు బాగా సీనియర్ మోస్ట్ కదా సార్, మాకు ప్రతిదీ కూడా చాలా ప్రతి అక్షరం కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్, చాలా బాగా. నేను అదే అనుకుంటా, సార్ ఇంత యాక్టివ్గా చెప్తారు అసలు, ఉత్సాహంగా. అదే కదా సార్, మాకంటే కూడా మీరు ఇంకా మోర్ యాక్టివ్. థ్యాంక్ యూ మేడం. మనం నేను ఏంటంటే రీజనింగ్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక పద్ధతి. ఇప్పుడు కళ్ళు మూసుకోవాలనుకోండి, ఎందుకు కళ్ళు మూసుకోవాలంటే మనకు 80% ఆఫ్ ద ఎనర్జీ సేవ్ అవుతుంది. మనకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండేది ఏంటి? ఒకటి నోరు, ఇంకోటి కళ్ళు. ఆ రెండింటికి భగవంతుడు ప్రయోజనం ఇచ్చాడు మూసుకునేందుకు. శ్వాస మూసటం అనేది ఉండదు కదా, ఇంటర్నల్ అంతర్ముఖంగా. శ్వాస చెవులు ఏంటంటే మన ధ్వని వల్ల మన శరీరంలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాను. అందుకే మ్యూజిక్ విన్నప్పుడు ఆ వైబ్రేషన్ వల్ల ధ్వని తరంగాల ద్వారా మనకి ఏంటంటే వైబ్రేషన్స్ రెజొనేట్ అవుతుంది బాడీ. కాబట్టి వల్ల తొందరగా లయ స్థితికి వెళ్ళిపోతాం. టచింగ్ ద సైలెన్స్ అన్నట్టు అది. అందుకే సంగీతము నెక్స్ట్ శ్వాస మీద ధ్యాస, ఈ రెండు ముఖ్యం అన్నట్టు. అవును సార్, సాధన వల్ల బాగా వస్తాయి సార్ సంగీతం కూడా. ఇంకోటి ఏంటంటే మీకు గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే గ్రూప్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఎక్కువ ఉన్న వాళ్ళ ఎనర్జీస్, తక్కువ ఉన్న వాళ్ళ అన్నీ సమంగా అయిపోతుంది. దానివల్ల ఇప్పుడు కొందరు న్యూ కమర్స్ వస్తారనుకోండి, వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అయ్యి తొందరగా వచ్చేస్తుంది. అలానే మీకు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం లేదంటే అమావాస్య అంటే సూర్యుడు ప్రేరణ ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం బాగుంటుంది. పౌర్ణమి అంటే చంద్రుడు డస్ట్బిన్, అది అంటే మనం ఉన్న
ఆ, చంద్రమ మానస జాత అంటారు కదా. మన శరీరం అంటే తలలో ఉన్న బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ ఆ నెగటివిటీని చంద్రుడు తీసుకుంటాడు. అందుకే పౌర్ణమి ధ్యానం రాత్రిపూట చేయాలి, అమావాస్య ధ్యానం ప్రొద్దుటిపూట చేయాలి. ఇంకోటి ఏంటంటే మీకు పిరమిడ్ 3 టైమ్స్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. తర్వాత బయటికి వెళ్ళారనుకోండి, అక్కడ ప్రకృతి మీకు సహకరిస్తుంది. అవన్నీ ఎనర్జీ సోర్సెస్. మీకు గ్రీనరీ, ట్రెక్కింగ్, అంటే మీరు ప్రకృతితో అనుసంధానం చేస్తారు. అంటే భూమితో అనుసంధానం చెందినప్పుడు మనలో ఉన్న చక్రాల నెగిటివిటీ మొత్తం భూమి అబ్జర్వ్ చేస్తుంది. అదేంటి మూలాధార చక్రం కదా, మూలాధార చక్రం ద్వారా అది మొత్తం తీసేసుకుంటుంది నెగిటివిటీ. మీరు నీటితో అనుసంధానం చేస్తారనుకోండి, రివర్లో వెళ్ళి అక్కడ కూర్చొని ఇది మనం మెడిటేషన్ చేస్తే స్వాదిష్టాన చక్రం బ్యాలెన్స్ అవుతుంది. అగ్ని, అగ్ని అంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడు సంక్రాంతి ఆ టైంలో ఫైర్ పెడతారు కదా, ఆ భోగి విధంగా ఆ ఫైర్ పెట్టినప్పుడు చుట్టూ ఉన్నప్పుడు మనకు ఈ జఠరాగ్ని కదా, అది బ్యాలెన్స్ అయిపోతుంది. శ్వాస ద్వారా ఏంటంటే మీకు అనాహత చక్రం, వాయు. సో అలానే విశుద్ధ చక్రం ఏంటంటే మన మాట అనేది సైలెన్స్ లో ఉండాలి ఎక్కువ శాతం. అప్పుడు ఏంటంటే మీకు ఎరకు వస్తుంది. ఎరకు వచ్చినప్పుడు మీరు ఆ మాట అనేది మంత్రం లాగా, అంటే కొందరు అంటారు కదా, ఆ దగ్గర వెళ్ళక ఆయన అన్న మాట అవుతుంది జాగ్రత్త ఉండు అని చెప్పని అంటారు కదా, అదే మాటే మంత్రం అంటే అదే అన్నట్టు. ఇవన్నీ బ్యాలెన్స్ అయినప్పుడు తర్వాత మీలో ఉన్న పురుష స్త్రీ తత్వాలు ఈక్వల్ అయినప్పుడు ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుంది. అప్పుడు సుషుమ్న నుంచి మీకు ఆ ఎనర్జీ ఈ ఏదైతే ఉందో మూలాధారం నుంచి సుషుమ్న, ఈ 5 చక్రాలు దాటి ఆజ్ఞా చక్రం ఓపెన్ అయ్యి ఆగ్రా చక్రం నుంచి సహస్రారం చేరుతుంది. ఇక్కడ బిందు స్వరూపంలో ఉంటుంది అమ్మవారు. అది ప్లస్ మీకు ఆల్రెడీ పైనుంచి వచ్చే ఎనర్జీస్ రెండు టచ్ అవుతాయి. రెండు ఒకదానికొకటి అనుసంధానం చెందినప్పుడు మీకు మామూలుగా సమస్యలు ఏదైతే మీ అంతటి మీరుగా ఉన్నప్పుడు లిమిటెడ్ ఎనర్జీ కాబట్టి ప్రతిదీ ఒక సమస్యగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రకృతితో అనుసంధానం చేసినప్పుడు యూనివర్సల్ ఎనర్జీ అన్లిమిటెడ్. సో ఆ అనుసంధానం వల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న ఆ సమస్య చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర అన్లిమిటెడ్ ఎనర్జీ ఉందనుకోండి, మీకు సమస్య అనేది కనిపించదు. సో ఆ విధంగా ఆ స్టేట్లో ఉంటారు ఎప్పుడు కూడా. సో అక్కడే అందుకే మనకు లయం చెందాలన్నట్టు. లయం చెందినప్పుడు ఆటోమేటిక్గా మీకు మొత్తం కర్మలన్నీ, ఈవెన్ మీరు ఒక 1 minute లయంలో ఉన్నారంటే కొన్ని వేల కర్మలు దగ్ధమైపోతాయి. సో ఈ విధంగా మీకు ఎలివేషన్ ఎప్పుడవుతుంది, ముక్తి అంటే మీకు ఆ ప్రీవియస్ కర్మలన్నీ దగ్ధమయ్యేది ఓన్లీ 70% వరకే అవుతాయి. ఇంకా 30% మీరు అనుభవించాల్సిందే. ఆ 30% ఏంటంటే సేవ చేయడం ద్వారా. ఆ సేవల్లో కూడా 3 రకాల సేవలు ఉంటాయి. మీరు మామూలుగా ఈ అన్నదానము లేకపోతే ఇవి చేస్తుంటారు కదా, జలదానము, లేకపోతే ఇంకా ధన ఇల్లు రూపంలోను ఇలాంటివన్నీ, మానసికంగా గాని ఆ సేవలన్నీ ఓన్లీ స్పాన్సరింగ్ చేస్తూ ఉంటారండి. ఆ సేవల వల్ల మీకు వచ్చేది ఓన్లీ ప్రాథమిక సేవ అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఓన్లీ మూలాధార చక్రం వరకు, మూలాధారం నుంచి మూడో చక్రం ఉంది కదా ఏదంటే ఆజ్ఞా చక్రం వరకు క్లియర్ అవుతుంది ఆ సేవల వల్ల. ఇంకా నెక్స్ట్ సేవ ఏంటంటే శరణాగత సేవ అంటారు. శరణాగత సేవ అంటే టీటీడీ లేకపోతే ఇలాంటి సంస్థలకు మీరు డబ్బులు ఇచ్చినప్పుడు, ఇలాంటి చేసినప్పుడు నమ్మకంతో వాళ్ళు చేస్తారండి, దాంతో చేస్తారు. దాంతో కూడా మీకు ఓన్లీ విశుద్ధి వరకే క్లియర్ అవుతుంది, ఆజ్ఞాచక్రం ఓపెన్ కాదు. ఆజ్ఞాచక్రం ఓపెన్ కావాలంటే మీరు ఈ పత్రిక చెప్పిన 3 చేయాలి: స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, తర్వాత సేవ. సేవ చేసినప్పుడు అండ్ మన ఏదైతే మనం చేయగలుగుతామో, ఎగ్జాంపుల్ మీరు ఈ తన్మందన్ అంటే ఆర్థికంగా చేయొచ్చు, మానసికంగా చేయొచ్చు, లేకపోతే శారీరకంగా ఎట్లయినా కూడా మీకు ఏ సేవ చేసినా కూడా ఆ రిమైనింగ్ 30% అనేది దగ్ధమవుతుంది. కాబట్టి ఇది అత్యున్నత ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటారు దీన్ని. అంటే మీరు ఒక క్యాండిల్ వెలిగించారు, ఎంత వెలుతురు వస్తుందో ఆ విధంగా ఒక మనిషికి మీరు ఎన్లైటన్మెంట్ చేస్తున్నారు. అతన్ని మామూలుగా మానవ నేను శరీరం ఉన్న స్థితి నుంచి ఆత్మ స్థితికి తీసుకొస్తున్నారు. ఒకసారి అతను ఆత్మస్థితికి వచ్చాడంటే అతను ఇంకా కొందరిని చేస్తాడు. సో మొత్తం టోటల్ మనకు సొసైటీ అనేది ఆధ్యాత్మికంగా మారిపోతారు అన్నట్టు. టోటల్ ఎన్విరాన్మెంట్ క్లియర్ చేస్తున్నారు.
మీరు ఆవిడకి భోజనం పెట్టారనుకోండి, ఆ పూటకి అయిపోతుంది. గుడ్లు ఇస్తే 3 నెలలో 6 నెలలు వస్తుంది. అంటే దట్ ఈస్ మినిమం లోయెస్ట్. కాబట్టి ఎప్పుడు కానీ ఇప్పుడు అదే అంటారు చూడండి, పిల్లలకు చదివించాలంటారు, చదివించకపోయినా బ్రతుకుతారు కదా, చదివిస్తే ఏమవుతుంది, ఇంటలెక్చువల్ సొసైటీకి యూజ్ అవుతారు. సో ఇక్కడ కూడా మీరు ఆధ్యాత్మికంగా వాళ్ళని ఎన్లైటన్ చేస్తున్నారు. దట్ ఇస్ ద హైయెస్ట్ అన్నట్టు, జ్ఞానాన్ని పంచుతున్నారు. సో ఆధ్యాత్మిక శాస్త్రం అనేది, శాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్, అదే బాగా చెప్పారు సార్. అసలు థ్యాంక్ యూ సార్. చాలా excellent గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి గట్టిగా ధన్యవాదాలండి. ఇంకా ఈ ధ్యానం యొక్క ఇంకా కొన్ని ఏమంటాము, ఇంకా కొంచెం క్లాస్ పొడిగించడం జరిగింది అనమాట. ఇంకొంచెం ధ్యానం గురించి సార్ ద్వారా చక్రాస్ ఎలా యాక్టివ్ అవుతాయి, ఏమేమి ఈ మెడిటేషన్ చేస్తూ వస్తే ఎలాంటి సేవ చేస్తే ఎలా వస్తుంది, మొత్తం ఆజ్ఞా సహస్రారం వరకు ఎలా వెళ్ళగలుగుతాము అనేది కూడా సార్ చక్కగా చెప్పారండి. ఆ, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రకమైన సేవలో పాల్గొనండి, మన కర్మలను దగ్ధం చేసుకోండి, ఈ జ్ఞానాన్ని పెంచుకోండి, పుస్తకాలు చదవండి. పుస్తకాలు ఎన్నో పంపిస్తూనే ఉంటాము, తెప్పించుకోండి. ఇంకా అవన్నీ కూడా చేశారంటే ఇంకా అద్భుతమైన స్థితికి చేరుకుంటామండి. ప్రతి ఒక్కరం కూడా, అందరం కూడా అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది అందరం కోరుకునేది. పత్రిజీ ధ్యేయం కూడా అదేనండి. కాబట్టి ఇంకా ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచండి అలా కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకోటి వన్ మోర్ థింగ్ మేడం, ఇక్కడ మనకి మండలం అనేది 41 days ఏంటంటే, మీకు యాక్చువల్లీ మన శరీరంలో కణాలు ఉంటాయి కదా, అవి ఒక రోజు 1 మిలియన్ సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి. సో ఈ 41 days కంప్లీట్ అయ్యే వరకు మన ఉన్న సెల్స్ అన్ని రిప్లేస్ అవుతాయి, పాత సెల్స్ పోయి కొత్త వస్తాయి. ఈ 41 days మీరు ఆ కొత్త ప్రోగ్రామింగ్ చేస్తుంటారు అన్నట్టు. ఇప్పుడు ఆ చేయటం వల్ల 41 days చేసినప్పుడు ఏంటంటే, ఆ వచ్చే కొత్త సెల్స్ అన్నిటిని కొత్త ప్రోగ్రామింగ్తో ఉంటారు. అంటే మీ పాత ఆలోచనలు, పాత రుచులు, పాత ఇవన్నీ వెళ్ళిపోయి ఆ కొత్త న్యూ ప్రోగ్రామింగ్ వల్ల వాటి మాత్రమే ఉంటాయి అన్నట్టు. అందుకని 41 days, అక్కడ 41 రోజులు నాకు ముఖ్యం. ఒకవేళ 41 రోజుల్లో కొందరు అటెండ్ కాకపోయినా వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఇంకో మండలం, తర్వాత థర్డ్ మండలం. అంటే ఒక్కొక్కసారి కొన్ని కర్మలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది, 41 days క్లియర్ కాదు. అప్పుడు 2-3 మండలాలు చేస్తే ఇక అది కంటిన్యూ అలవాటు పడిపోయి ఆటోమేటిక్గా ఆ న్యూ వే ఆఫ్ లైఫ్కి ట్యూన్ అయిపోతారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా ఇప్పుడు ధ్యానం చేసుకుందామండి. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము. మేడం నేను రేపు కుంభమేళకి వెళ్తున్నాను, మళ్ళీ 26కి క్లాస్ అటెండ్ కాగలుగుతాను. ఓకే, అవునా? Happy journey, sir. అయితే రేపు సమగ్ర జీవన శైలి మీరు ఆబ్సెంటా? అవును మేడం, సాయంత్రం ఫ్లైట్ ఉంది 7 గంటలకి. ఇద్దరు జంప్ అయిపోతున్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం. ఉన్న వాళ్ళతో చేసుకుందాం. రాఘవయ్య సార్ అయితే పోయి వచ్చేసారు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. నేను అంటే రేపు సాయంత్రం 7 o'clock ఉంది ఫ్లైట్. ఓకే సార్. మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ చేరుకొని వారణాసిలో 2 రోజులు ఉంటాయి. 24th నైట్ మళ్ళీ ప్రయాగ్లో ఉండి 25th మళ్ళీ ఈవినింగ్ బయలుదేరుతాం. ఓకే సార్, అయితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకసారి అనుకోండి, మా అవతార్ ఫౌండేషన్ అందరినీ కూడా చక్కగా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మేడం, కొత్తగా వచ్చిన వాళ్ళకి మరి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మేడం గారు, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా రకరకాల మనిషిని బట్టి. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే, వాళ్ళు పాజిటివ్ థాట్ గా వాళ్ళది రీప్లేస్ చేసుకొని, నేను బాగా మంచిగా ఆలోచిస్తానని రీప్లేస్ చేసుకుని, వాళ్ళ ఇష్టదేవాన్ని తలుచుకుని ముందు పాజిటివ్స్ రిలీజ్ చేసుకుని నెగిటివ్ ప్లేస్ లో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా పాజిటివ్ గా మార్చుకుంటూ వెళ్ళి ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నాను, ఈ ఆలోచన తర్వాత అయినా చెయ్యొచ్చు. ఇంకా నాకు 4 గంటల టైం ఉంది. ఇప్పుడు ఈ అరగంట వదిలిపెట్టేదైనాను, ఇంకా 23 గంటలు ఉంది కదా, అప్పుడు చేద్దాం అదేదో ఆలోచన. ఇక్కడే చేయాలన్నా కాబట్టి ఇంకా 23 గంటల టైం ఉంది. ఆ 23 గంటల్లో ఎప్పుడో చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ధ్యానమే చేయాలి. ఆలోచనలు వచ్చినా కూడా అక్కడికి కట్ చేయడము, తిరిగి మెడిటేషన్లోకి రావడము. దాన్ని పాజిటివ్ రీప్లేస్ చేసుకుంటూ నేను చేయగలను అని దీన్ని పాజిటివ్ రీప్లేస్ అది కూడా అవసరం లేదండి, మీరు అవసరం లేదు, ఓన్లీ శ్వాస మీద జాస్తి పెట్టుకుంటే చాలు.
ఉమ్. మీకు ఆటోమేటిక్ గా కట్ అంటే ఆఫ్ ఇప్పుడు అవుతాయి కొత్తగా ఆలోచనలు. వచ్చింటారు, వాళ్ళకు ఆ మెడిటేషన్ చేయాలా అన్నప్పుడు శ్వాస కూడా తెలుస్తూ ఉండలేదు. అప్పుడు ఏం చేయాలి? మనం ఫింగర్స్ ఇలా ఫింగర్స్ వేళ్ళలో వేలు పెట్టుకోమంటాము. మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేయమంటాం? ఎనర్జీ లాక్ చేసేస్తాం కదా. ఈ లాక్ చేసిన ఎనర్జీని ఇక్కడ పెట్టేసుకోమంటాం. ఈ బ్రీత్ ఈ ముక్కుల దగ్గర ఇలా పెట్టేసుకోమంటాం. ఇప్పుడు ఏమైతుంది అంటే ఖచ్చితంగా ఆ వేడిగా చల్లగా గాలి అయితే తెలుస్తూ ఉంటుంది మనకు. మామూలుగా గమనించండి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు దీన్ని గమనించలేకపోతారు. అప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా తగులుతుంది కదా. ఆ తగిలిన దాన్నైనా అబ్జర్వ్ చేస్తారు కదా. అప్పుడు స్టార్టింగ్లో ప్రాబ్లం అవుతుంది, తెలియదు కదా పాపం. కొత్తగా వచ్చినారు, శ్వాసను గమనించండి అంటారు. వాళ్ళు గట్టిగా పీల్చుకోవడము గట్టిగా వదలడము చేస్తారు. సహజంగా సరళంగా జరిగే శ్వాసే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు ఏ శ్వాస వస్తుందో ఆ శ్వాసనే గమనించాలి. అంటే ఆ వేడిగా వస్తున్న వేళ్లకు తగులుతున్న ఆ గాలిని, ఆ స్పర్శను గమనిస్తే కూడాను తొందరగా అంతే, ఆ మనము ఆ స్థితికి వెళ్ళవచ్చు స్థితికి మేడం. చేరుకుంటాం అన్నమాట. తర్వాత మేడం మనం ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ లో కూర్చున్నా, అంతకు ముందు ఆ ఎలా మనము ఆ లైఫ్ ను మనము ఇది చేసినాము, డే అంతా మన యాక్టివిటీస్ ఏంటి, ఎలాంటివి వింటున్నాము, ఎలాంటివి మాట్లాడుతున్నాము, ఎలాంటివి చూస్తున్నాము అనే దాని మీద కూడాను ఇప్పుడు ప్రెసెంట్ లో చేస్తుండే ధ్యానము మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనము మంచి మంచి మాటలే వింటూ సత్సంగాల ద్వారా ఇలా మంచి బుక్స్ చదువుతూ ఉంటే మనం తొందరగా ఆ ధ్యాన స్థితిలో ఉంటాము. కాబట్టి ఇంతకు ముందు మనం ఆ 23 hours కూడా ఏం చేసినాం అనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఒక సినిమా చూసి మనం వెంటనే కూర్చున్నామంటే దానిలో సీన్లే మనకి రిపీటెడ్ గా కనిపిస్తది. కాబట్టి అది ధ్యానానికి అది కూడాను చాలా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం. ఒక 2 hours ఏది బిఫోర్ కూడా ఈ మెడిటేషన్ కు సంబంధించిన ఈ స్పిరిచువల్ లోనే ఉన్నాము అంటే కొంచెం తొందరగా దొరుకుతుంది అనమాట. అంతకుముందు ఒక ఏదైనా భయంకరమైన మూవీ చూసి మెడిటేషన్ లో కూర్చున్నామంటే అదే వస్తుంటుంది. లేదా ఒక సీరియల్ చూసాము, ఆ సీరియల్ చూసి అదే టైం అయింది క్లాస్కి వచ్చేసాము, అది ఎఫెక్ట్ కూడా పడుతుంది అనమాట. అట్లా ఒక టూ అందుకే అవర్స్ సీరియల్స్ బిఫోర్ అవాయిడ్ చేసుకోవాలి మేడం. సీరియల్స్ అవాయిడ్ చేయాలి ఎప్పుడు కానీ. ఆ 2 hours బిఫోర్ స్పిరిచువాలిటీలోనే ఉండాలా. అంటే ఆల్రెడీ మనం ఈవినింగ్ వీడియోస్ షేర్ చేస్తాం కదండి, 2 వీడియోస్ వచ్చేస్తాయి. కాబట్టి ఆ వీడియోస్ని కూడా కాస్త మనం చూసామంటే ఆ జ్ఞానం కూడా తెలుసుకోగలుగుతాము. కొంచెం అదే ఆలోచనలతోనే ఉంటాము. అప్పుడు స్పిరిచువాలిటీలోనే ఉంటాం కాబట్టి కూర్చున్నప్పుడు మెడిటేషన్ కూడా ఈజీగా కుదురుతుంది అనమాట. ఆ భయంకరమైన సన్నివేశాలు కానీ అలాంటివి ఈ బుర్రలోకి రానిచ్చుకోకుండా ఒకరితో వాదులాడము, ఒకరితో గట్టిగా పోట్లాడము, ఇలాంటివి కూడా మనము అవాయిడ్ చేస్తూ వస్తే అంటే ఏమవుతుంది అంటే ప్రతిదీ కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఆ స్థితి నుంచి బయటకు వచ్చేసాము అంటే కాన్సన్ట్రేషన్ అనేది కూడా బాగా కాదు మేడం, ఇది కూడా దైవ చింతన కూడా చదువు లాంటిదే కదా, ఏకాగ్రతగా చేయవలసిందే. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కి చదువుకుంటున్నాడు అంటే ముందు రోజంతా సినిమా చూసి ఎగ్జామ్ ఎలా రాయగలడు? ముందు కరెక్ట్. కొంత ప్రిపరేషన్ అవసరం. అంతే కాబట్టి కదా. ఏకాగ్రతగా కూర్చోవాలంటే న్యూరాన్స్ ఉంటాయి మన బ్రెయిన్ లో, అవి రిసెప్టర్స్ ఉంటాయి. కాబట్టి అవి ఏం చేస్తాయంటే ముందు రోజు ఏం చూసామో ఇవన్నీ కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిని అవాయిడ్ చేయాలంటే ధ్యానంలో పోను పోను ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో వచ్చే వాళ్ళకి సీరియల్స్ ఇంపార్టెంట్ అనిపించేవాళ్ళండి. అంతే, స్టార్టింగ్ కాబట్టి అది మనం చెప్తామన్నమాట. దాంట్లోకి వచ్చి 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 ఈ అద్భుతమైన దాన్ని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారంటే అవన్నీ కూడా ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. అదే చెప్పారు కదా పత్రిజీ గారు, మీకు ఏమి రావాలో అవి వస్తాయి, మీలో ఏమి పోవాలో అవి పోతాయి. నీ చెడు గుణాలన్నీ వెళ్ళిపోతాయి, మంచి అట్రాక్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మన లోపల ఉన్నవన్నీ ఏమి పోవాలో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి, లోపలికి రావాల్సిన అన్ని కూడా వచ్చేస్తాయి అనేసి. కాబట్టి అలాగే మనం మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడాను, అది సాత్వికమైన ఆహారము తీసుకుంటూ మనం ధ్యానం చేస్తున్నాడు, ఆ సాత్వికమైన దానికి సంబంధించిన ఆలోచనలు అలాగే ఉంటుంది. తొందరగా మనం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. కాబట్టి ఆహారం కూడాను దీనిలో శుద్ధమైన సాత్విక ఆహారమే తీసుకోవడం మంచిది. కరెక్ట్. ఆహారం ఫిజికల్ ఒకటే కదండి. మీకు యుక్త ఆహార విహారస్య అంటే మీ ఆలోచన విధానం
సెన్సర్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిని కూడా పాజిటివ్గా ఉంచుకోవాలి. దానికోసమే కళ్ళు మూసుకోవటం, నోరు మూసుకోవటం, మౌన ధ్యానం చేయటం అంటే అదే. ఇంకోటి ఏంటంటే మీరు ఈ క్యారింగ్ ఫార్వర్డ్ నెగటివ్ అనేది ఉండకూడదు. ఉంటే ఏంటంటే ఇప్పుడు మీకు కుళ్ళిపోయిన కోడిగుడ్లు, తర్వాత టమాటాలు అవన్నీ ఓ బస్తాలు వేసుకొని మనతో క్యారీ చేసినట్టు. అవి క్యారీ చేస్తున్నారంటే ఇంకా మీరు ఏది చేసినా అది వేస్ట్ అన్నట్టు. కాబట్టి ఎక్కడిది అక్కడ మీరు వదిలేసేయాలి. ఇప్పుడు మీరు పాల గిన్నె ఉందనుకోండి, పాలు వేడి చేసేయాలంటే ముందు క్లీన్ చేయాలి కదా. అది క్లీన్ చేస్తేనే మీకు పాలు ఉంటాయి, విరిగిపోకుండా ఉంటాయి. సో ఇక్కడ మన క్లీనింగ్ ప్రాసెస్ మనకు జరిగేది ధ్యానం లోపట. సో దాన్ని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మురికిని తెచ్చుకోకూడదు. మీకు ఒకసారి మీరు ఏ స్టేట్ లో ఉన్నారంటే మీరు ఆల్రెడీ మీరు అనాచక్రం దాటారు. అనాచక్రం దాటారు కాబట్టి ఇక మిగతా వాళ్ళు మీ స్టేట్ లో లేని వాళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలాగా అంటే వాళ్ళకి వాళ్ళ అజ్ఞానంతో వాళ్ళు చేస్తున్నారు అనేది మీరు పెట్టుకోవాలంతే. వాళ్ళు మాట్లాడరు, తిట్టినా ఏది చేసినా అంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటున్నాం అని చెప్పిన ఉద్దేశంతో థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు ఒకళ్ళని గొడవ ఆర్గ్యుమెంట్ చేసేది మనం ఆర్గ్యుమెంట్స్ తప్పించుకోవాలి. ఇంకోటి వాళ్ళు ఏదైనా మాట్లాడనుకోండి ఇరిటేటింగ్ కాకుండా థ్యాంక్ యూ మీరు అలా నన్ను చేసినందుకు నేను కొన్ని నేర్చుకుంటున్నా మీ దగ్గర, రెండోసారి మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ తీసుకురారు. సో మిగతా 3 స్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేస్తుంటారు. మూలాధారం నుంచి స్వాదిష్టాన ఆజ్ఞా చక్రంలో ఈ ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు అని మీరు ఒకసారి మీరు తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా యూ విల్ నాట్ క్యారీ ఎనీథింగ్. వాడికి థ్యాంక్స్ చెప్పారంటే రెండోసారి మీ దగ్గర రాడు వాడు. తిట్టినవాడు కూడా వాడు మీరు థ్యాంక్స్ చెప్పారనుకోండి నాకు అక్కడికి అది టాపిక్ ఎండ్ అయిపోతుంది. మళ్ళా దాన్ని రెచ్చగొట్టే రకంగా వాతావరణం ఉండదు. కాబట్టి ఎంత వీలైతే అంత దానికి దూరంగా అయిపోతాం అనమాట. ఆ రకంగా కూడా ఓర్పుతో మనము తీసుకొని వచ్చాము అంటే చక్కగా మెడిటేషన్లో ఒక స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళగలుగుతాం అనమాట. అవన్నీ కూడా దానికి కావాల్సిన సూచనలే. మేడం గారు ఈరోజు చెప్పిన టాపిక్ వల్ల ఇంకా ఎంతో సబ్జెక్టు ముందుకు వచ్చేసింది చాలా అద్భుతంగా. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు ఈరోజు క్లాస్ ఇంకా అద్భుతం. ఎందుకంటే ఎన్నో డౌట్స్ ఇంకా ఇప్పుడే వస్తూ ఉంటారు కాబట్టి ఎంతో డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళకు చక్కగా క్లియర్ చేసినట్టు అయింది. థ్యాంక్ యూ మేడం, మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మీనా కుమారి మేడం గారు, ఓంప్రకాశం సార్ గారు, మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మెడిటేషన్ చేసుకుందాము. మనము ఎలా చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కొత్తగా వచ్చారు కాబట్టి క్లాస్కు అమ్మా, ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగి మెడిటేషన్లో కూర్చోండి. అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు మన పక్కన పెట్టుకోండి. ధ్యానం అయిపోయినాక ఆ గ్లాస్ మంచినీళ్ళు తాగుతాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే వేళ్ళలో వేలు ఇలా వేలు ఇలా క్రాస్ చేసేసుకొని వేళ్ళలో వేలు కింద కూర్చుంటే నార్మల్ పద్మాసనంలో కూర్చోవడము. ఏదన్నా మ్యాట్ వేసుకొని కూర్చోవాలి. అలా ఉత్త నేల మీద కూర్చోకూడదండి. భూమికి ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఎనర్జీ అంతా తీసుకుంటుంది. కాబట్టి ఏదన్నా మ్యాట్ వేసుకొని కూర్చోవాలి. అలాగే పైన కూర్చున్నారనుకోండి, సోఫాలో కానీ కుర్చీలో కానీ అలా కూర్చుంటే కాలు రెండు ఇలా క్రాస్ చేసేసుకొని కూర్చోవాలి. లాక్ చేసుకోవడం కాలు. ఇక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ అనేది మన దగ్గర నుంచి బయటికి పోకుండా మనలోనే ఉంటుంది. ఎనర్జీ లాస్ అవ్వదు. ఇప్పుడు కళ్ళు మూసేసుకుందాము. శ్వాస మీద ధ్యాస అంటాం. మన బ్రీత్ను గమనించడం ఆనాపానసతి ధ్యానము అంటారండి. ఇది పాలీ భాషలో. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకున్నది, ఆ రెండు కలిసి ఉండేది. ఇది బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితమే తెలియజేయడం జరిగింది అనమాట. గౌతమ బుద్ధుల వారు మనకు. ఈ ఆనాపానసతి అంటే మనము సహజంగా సరళంగా ఎప్పుడు తీసుకునే శ్వాస అనమాట. అదే పనిగా గట్టిగా తీసుకోవడం కానీ వదలడం కానీ ఇక్కడ ఉండదు. ఇంకొకటి, ఈ కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనించేటప్పుడు ఏ మంత్రము ఉండదండి, ఏ నామస్మరణ ఉండదు, ఏ జపము ఉండదు, ఏది ఉండదు. కేవలం శ్వాసను గమనించడమే. అలానే మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తామన్నమాట. కళ్ళు మూసుకొని మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేయడం జరుగుతుంది.
శ్వాసను గమనించడమే. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయాలండి, అద్దాలు పెట్టుకొని చేయకూడదు. ఒక మంచి మ్యూజిక్ తీసుకుందాము. ఆ మ్యూజిక్ వింటూ చక్కగా శ్వాసను గమనిస్తూ మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తామండి.
ఏం మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందామండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీ కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకోండి మాస్టర్స్. ఇంతవరకు జరిగిన ధ్యానానికి, ఆ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. రేపు మార్నింగ్ సెషన్లో సమగ్ర జీవన శైలిలో వాగ్భట్టాచారి గారు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తారండి మనకు శివ మాస్టర్ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ గారు. ఎవరికైనా వీలైతే అటెండ్ అవ్వండి మాస్టర్స్ మార్నింగ్ సెషన్. తిరిగి రేపు రాత్రి సెషన్లో మనం అందరం కలుసుకుందాము సమగ్ర జీవన శైలి ద్వారా. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.